ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అని పూర్తిగా బాబా స్థితిలోకి వచ్చిన తర్వాత బాబా కర్తవ్యమే మన కర్తవ్యము. సో బాబా శివబాబా ఏం చేస్తున్నారు, బ్రహ్మబాబా ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ మనకి ప్రామాణికము. ఇంకా ఆ తర్వాత ఎవరు ఏది చేసినా కానీ మనం ఫాలో అవ్వాల్సింది బాబ్దాదా ఇద్దరిని. సో మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నామంటే ఆత్మాన్ని అనుభూతిలోకి రావాలంటే ఏం చేయాలి, ఆ తర్వాత అపకారులకు కూడా ఉపకారం ఎలా చేయాలి అంటే బలహీనతలు పరిశీలించాలి అని ఉంది. ఒక చోట స్టార్టింగ్ ప్రైమరీ స్టేజ్ లో బలహీనతలు ఎవరికైనా ఉన్నా కానీ వాటి గురించి ఆలోచించొద్దు, వాటిని విస్తారంలోకి తీసుకురావద్దు, వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడొద్దు. ఇవన్నీ ఏంటంటే పూర్తిగా ప్రైమరీ స్టేజ్ లో ఆత్మాన స్థితికి రావడానికి. సో ఆత్మాన స్థితిలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆ సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళేది తమో ప్రధాన ప్రపంచంలో కాబట్టి ఖచ్చితంగా దాన్ని అబ్జార్బ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలి అన్నదే నెక్స్ట్ బాబా చెప్పేది. కానీ అవగుణాలు చూడొద్దు, అవగుణాలు విస్తారం చెయ్యొద్దు, ఎవరి గురించి చెడు మాట్లాడొద్దు, నెగిటివ్ మాట్లాడొద్దు అన్న బేసిక్ జ్ఞానం ఏదైతే ఉందో ఆ బేసిక్ జ్ఞానమే బయటకు వచ్చింది. కానీ ఈ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో సంగమయుగి డిగ్రీ. సో ఈ మురళిలో బాబా ఏం చెప్పారు, స్టార్టింగ్ లో సంగమయుగి డిగ్రీ రావాలంటే ఏం చెయ్యాలి, ఆ తర్వాత సంగమయుగి డిగ్రీ అంటే అవ్యక్త ఫరిష్ట. సో 4వ లైన్లో ఏం చెప్పారు, పుస్తకాలు ఎదురుగా పెట్టుకొని చూసుకోండి. దైవీ పదవి అనేది భవిష్య ప్రారంధం, ఇప్పటి డిగ్రీ సంపూర్ణ అవ్యక్త ఫరిష్ట. సో మనం 3 మురళీలు చదువుకుంటున్నాం. 3వ మురళిలో ఇప్పుడు 4వ వాక్యంలో పుస్తకాలు ఎదురుగా పెట్టుకుంటే సబ్జెక్ట్ ని బాగా క్యాచ్ చేయగలుగుతాము, అబ్జార్బ్ చేయగలుగుతాం. లేకపోతే ఇంకా అలా గాలితో పాటు వెళ్ళిపోతూ ఉంటది. మళ్ళీ అక్కేదో చెప్పింది అంటారు కానీ యాక్చువల్ గా బాబా చెప్పిన వాక్యాలే ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలా తేవాలన్నది వివరిస్తుంది. సో నిన్న మనం ఎక్కడి వరకు వచ్చాము అనంటే, ఇప్పుడు మీ వికర్మలపై మరియు వికర్మ చేసే ఆత్మలపై ఇప్పుడు విరాట రూపం ధారణ చేసి ఒక్క సెకండ్ లో భస్మం చెయ్యాలి. సో ఇప్పుడు మీ వికర్మలపై అంటే మన యొక్క సంస్కారాల పైన కూడా మనము అసురి సంహారులు అవ్వాలి, తర్వాత వికర్మ చేసే ఆత్మలపై కూడా చెయ్యాలి అంటున్నాడు. అంటే పూర్తిగా ధర్మస్థాపన అన్నది బాబా సమానంగా చేస్తూ పోవాలి. సో ఇది సంహారమూర్తి కర్తవ్యం యొక్క స్మృతి చిహ్నం. విరాట రూపి అయి ఎవరిపైనైనా దృష్టి వేసి వారి వికారీ సంస్కారాలను భస్మం చెయ్యాలి. సో విరాట రూపము, సంహార రూపము, శక్తి రూపము అంటే మనము ఫిల్మీ టైప్ లో ఆలోచిస్తే మాత్రము అదేదో పాప ఏమంటారు దాన్ని విప్లవం తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. మనం సినిమాల జ్ఞానం ఇక్కడ వాడొద్దు. ఎందుకంటే విరాట్ రూపం ఇప్పుడు శక్తి రూపం అంటే ఆ సినిమాలో ఆ రకంగా అమ్మవారిని ఆయుధాలతో చూపించేసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయంకరంగా వేసేసరికి ఓహో మనం ప్రాక్టికల్ గా కూడా ఆ రకంగా చెయ్యాలేమో అంటే ఆ ఎఫెక్ట్ అని కాదు, కానీ అదేదో నెగిటివ్ కన్నోటేషన్ తోటి వస్తుంది. చాలా మంది ఎట్లా ఆలోచిస్తుందంటే సంహాలంటే ఏదో రచ్చ చేసేయడము, రచ్చ రభస చేసేయడము ఈ రకంగా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, విరాట రూపి అయి ఎవరిపైన దృష్టి వేసి అంటే మీ ఆత్మిక దృష్టితో చేసేయాలంటున్నాడు. కానీ అమ్మవారు సంహరించడం అంటే అదేదో పెద్దగా అవతల వాళ్ళ గురించి ఏదో చేసేసి రచ్చ చేసేసి రభస చేసేసి ఏదో అంటే అది డిఫరెంట్ గా ఇంకా అది నెగిటివ్ దీంట్లోకి వెళ్ళిపోయే టైప్ లో అర్థం చేసుకుని మనకెందుకులేండి అంటున్నాడు. కానీ అక్కడ సింపుల్ పద్ధతే చెప్తున్నాడు ఆయన. విరాట రూపి ఎవరిపైనైనా దృష్టి వేసి మీ ఆత్మిక దృష్టితోటే వారి వికారీ సంస్కారాన్ని భస్మం చేసేయాలంటున్నాడు. అంటే ఎంత పవర్ ఉండాలో చూడండి మన దృష్టికి. సో అంటే ఏం చేస్తాము, వాళ్ళలో ఉన్న వికర్మలు వినాశనం చెయ్యడము అని అంటే ఫస్ట్ ఎలాగో వాయుమండలం తయారు చేస్తాము. ఆ తర్వాత వాళ్ళ గురించి మనం శ్రేష్టంగా ఆలోచిస్తాం. వాళ్ళ ఆదిలో రాజవంశీయులని, వాళ్ళు ఈశ్వరీయ సేవాదారులు, రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగి ఆత్మలని చెప్పేసి మన ఆత్మిక దృష్టితో చూస్తే మన దృష్టి ద్వారా అవన్నీ వినాశనం అయిపోవాలంటున్నా. అంటే ఎంత సింపుల్ మెథడో చూడండి. కానీ ఇంత సింపుల్ మెథడ్స్ ని బాబా చెప్పినప్పుడు ఇంత సింపుల్ మెథడ్ ద్వారా అయిపోతుందా అన్నది ఎవ్వరికి నమ్మే విషయంగా అనిపించకపోవడం వల్ల ఇంకా అలా క్యాజువల్ గా తీసిపడేశారు అన్నిటిని. సో ఇక్కడ శక్తి రూపంగా అయినా గానీ ఒకవేళ భక్తి మార్గం యొక్క విగ్రహాలు అవి చూసినా కానీ త్రిశూలంతో చూపించారు. అమ్మవార్లను చూపించినప్పుడు అసురి సంహారం చేసినప్పుడు ఆ త్రిశూలం అంటే ఆత్మ పరమాత్మ డ్రామా యొక్క జ్ఞానం. సో మొత్తం అంతా ఏంటి, ఆత్మ పరమాత్మ మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో
స్వయంపై నిశ్చయము, పరమాత్మపై నిశ్చయం మరియు డ్రామాపై నిశ్చయం. సో ఈ రోజు ఎవరైనా తప్పులు చేస్తున్నారు అనంటే, వాళ్ళకి ఈ జ్ఞానాన్నిచ్చి వాళ్ళలో ఉన్న అసురీ సంస్కారాలని సంహారం చెయ్యాలి. ఇది సంహార మూర్తి. మరి మనం చెయ్యటం లేదా అంటే చేయటం లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పటికి చాలా సార్లు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాం. ఈ రోజు బాబా మురళీలు చదివితే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అందరూ వికారాలకి వశమైపోయి అజ్ఞానంలో ఉండేటట్టు చేస్తున్నారు. సో మనమేమైనా అసురీ సంహారులై వాళ్ళ అజ్ఞానాన్ని వినాశనం చేశామంటే ఎక్కడా చేయలేదు. భయపడిపోయాం. గజగజ వణికిపోయాం. అమ్మో! వేరే మార్గాలంట, వంకర పార్టీలంట అని చెప్పి. సో వాళ్ళు మనని భయపెట్టేస్తుంటే, సో మనం అప్పుడు ఏం చేయాలి? ఆత్మ పరమాత్మ డ్రామా జ్ఞానాన్ని ఇవ్వాలి. బాబా చెప్తుంది ఆత్మజ్ఞానము. సో పరమాత్మ అవతరించి చెప్పే ఆత్మజ్ఞానం ఏదైతే మౌంట్ అబూలో వచ్చి చెప్పారో, దాన్నే మేము చదువుకుంటున్నాము. మీరు సండే పూట ప్రింట్ చేసే మురళీలవి. మీరు మౌంట్ అబూకెళ్ళి ఏవైతే బాబా మిలనం అని చెప్పి అప్పుడు బాబాని కలుసుకున్నాం. ఇప్పుడు వీడియోలేస్తున్నారో, అవే మురళీలు తీసి చదువుకుంటున్నాము అని ఈ మాత్రము మన దృష్టిని ఆత్మిక దృష్టిగా పెట్టుకొని వాచా ద్వారా ఈ 4 వాక్యాలు చెప్పలేమా? ఈ రోజు వాళ్ళు భయపెట్టేసి రివైజ్డ్ కోర్స్ మురళీలు అంటే చదవడానికి భయపడేటట్టు, అది ముడితే ఏదో అయిపోతదన్నట్టు అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్నారు. పోషిస్తుంటే మనది విరాట్ రూపం లేదు. ఆ తర్వాత శంకరుడి పాత్ర అన్నాడు. శంకరుడు కన్ను తెరవగానే ఒక సెకండ్‌లో వినాశనం అయిపోయింది అనంటే, అందరూ బయట చూస్తూ ఉన్నారు. శంకరుడు కన్ను తెరుస్తాడంట కదా! అని ఎప్పుడు బయట బిల్డింగులు కూలిపోతాయా? ఎప్పుడు శవాలు కొట్టుకుపోతాయా? ఎప్పుడు రోకలంతా వర్షాలు పడతాయా? అని చెప్పి స్థూలంగా చూస్తున్నారు. సో బ్రహ్మబాబాని చూపించేటప్పుడు పాలన, స్థాపన, పాలన, వినాశనం అంటే బ్రహ్మ పాత్ర, నారాయణుడి పాత్ర, శంకరుడి పాత్ర 3 చూపించారు. సో త్రిమూర్తి కర్తవ్యమే మన కర్తవ్యం కదా! సో శంకరుడు అంతిమంలో కన్ను తెరుస్తాడు అనంటే ఇప్పుడు ఇంతగా పాత్ర నడుస్తుందా? నడవనట్టా? బ్రహ్మబాబా కన్ను తెరిచారా లేదా శంకరుడిగా? బ్రహ్మబాబా శంకరుడిగా జ్ఞాన నేత్రాన్ని తెరిచారా? తెరవలేదా? ఓసారి మెసేజ్ పెట్టండి. ఈ పాయింట్ అర్థమైతే ఇంక మళ్ళీ ఎవ్వరు వినాశనం ఎప్పుడు జరుగుతది? 1936 నుంచి 2036 అంట కదా! శంకరుడు అంతిమంలో తెరుస్తాడు కదా! అంటే ఆల్రెడీ బ్రహ్మబాబా ఆ పాత్రని పోషించేశారు కదా! సో త్రిమూర్తి కర్తవ్యం అని చెప్పేసి చూపిస్తున్నారు మనకి. పెట్టండి ఒకసారి అందరికి ఈ పాయింట్ బుద్ధిలో కూర్చోవాలి. ఆల్రెడీ శంకరుడి పాత్ర బ్రహ్మబాబా పోషించారు. ఇప్పుడు ఆయనని ఫాలో అయ్యి మనం పోషించాలి. ఏం రమణన్నయ్య మెసేజ్ పెట్టట్లేదు. ఆ! గ్రూప్‌లో ఎలా మెసేజ్ పెడతారో క్లాస్‌లో గూడా పెడితే బుద్ధిలో కూర్చుంటది. మీరు చాలా సేవలకు తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఆల్రెడీ శంకరుడి పాత్ర గూడా బ్రహ్మబాబా పోషించారు. ఇప్పుడు మనం పోషించాలని చెప్పగలిగారు మీరు. అది మీ బుద్ధిలో ఫిక్స్ అవ్వడం కోసం రాయమంటున్నాను. మీ అందరికి ఆన్సర్‌లు తెలుసు. కానీ రాసినప్పుడు ఏమవుతదంటే మైండ్ కనెక్ట్ అవుతది. ఆ రాసే ఉద్దేశ్యమే అది. అలా అని చెప్పి ఎస్సేలు రాస్తూ కూర్చోకండి. అందుకే చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతున్నా. మొన్న చూసారు గదా! అందరూ ఖజానాలంటే ఏంటి? ప్రాప్తులంటే ఏంటి? ఎలా కన్‌ఫ్యూజ్ అయిపోయారు కానీ ఎన్ని సార్లు చెప్పానో క్లాస్‌ల. కానీ ఏమంటే మీ చేత రాయించలేదు. సో, కాబట్టి అది కొంత రిజిస్టర్ అవ్వడం అన్నది జరగలేదు. కానీ యాక్చువల్‌గా పూర్తి ముడిమిలి నడిపాను అది ప్రాప్తుల గురించి. సో, రాస్తూ పోతే ఏమవుతదనంటే కనెక్ట్ అవుతది. మైండ్ సీరియస్‌గా తీసుకుంటది. సో, ఏ రకంగా అంటే పక్క నుంచి ఏమైనా మనకు ఆ సమయంలో ఏవైనా ఆలోచనలొస్తూ ఉంటే ఆలోచనలు పోయి ఏకాగ్రత పెరుగుతది. అందుకోసమని అడుగుతున్నారు. సో, మీ అందరికి ఆన్సర్‌లు తెలుసు కానీ ఎక్కడి వరకు వస్తున్నారు ఏంటని ఇట్లా రాస్తే ఓహో! క్లాస్‌లో ఇది అడిగారు. కాబట్టి కాబట్టి ఇది ఆన్సర్ అన్నది కాబట్టి రివైజ్ కోర్స్ ఇప్పుడు వింటున్నాం అక్కయ్య అంట.
రివైజ్డ్ కోర్స్ వినడం కాదక్కయ్య. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు స్థాపన, పాలన, వినాశనం ఏదైతే ఉందో, అందరు విద్యార్థులు ఏం ప్రశ్న అడుగుతున్నారంటే, శంకరుడు ఎప్పుడు జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేస్తారు? ఎప్పుడు వినాశనం అవుతది? అంటే ఆల్రెడీ వారి అమ్మ, బాబా శంకరుడి పాత్ర పోషించేశారు కదా! ఇప్పుడు ఫాలో ఫాదర్ అంటే ఏంటి? మనము బ్రహ్మబాబా లాగా మనం గూడా ఆ పాత్ర పోషించాలి. ఇప్పుడు రాబోయే వాక్యాల్లో అదే ఉంది. పుస్తకం ఎదురుంగా ఉన్నవాళ్ళు ఒక్కసారి కింద నుంచి 4 వాక్యాన్ని చూడండి. మాస్టర్ బ్రహ్మయ్యారు పాలన చేశారు. అలంకరణ చేసుకున్నారు. కానీ ఇప్పుడు సంహరించే పాత్ర అభినయించాలి. సో, బ్రహ్మబాబా ఆల్రెడీ స్థాపనా కార్యక్రమం చేస్తే, ఇప్పుడు ఆయనని ఫాలో అవుతూ మనం మాస్టర్ బ్రహ్మలై పాలన చేస్తున్నాం. పాలన అంటే ఏంటి? సంకల్పాలు రచించడం. ఆ తర్వాత రోజంతా మనం చేసిన సంకల్పాల యొక్క కర్తవ్యాన్ని మన ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకొస్తాం. ఇది పాలన. అంటే నారాయణుడి పాత్ర. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ రకంగా మనము ఉదాహరణకి నేను ఆత్మని ఎప్పుడు శాంతి అనుకుంటే సంతృప్తి తీసుకొని నేను ఆత్మని సంతుష్ట స్వరూపాన్ని అనుకున్నాము. అన్న సంకల్పం చేసి, ఆ తర్వాత రోజంతా సంతుష్టంగా ఉండాలి. మళ్ళీ నాకు సంతృప్తి లేదు. ఎప్పుడొస్తది సంతుష్టత? ఎప్పుడైతే ఖజానాలు వాడి ప్రాప్తులొస్తాయో అప్పుడు సంతుష్టత ఒస్తది. అలా సంతుష్టత వచ్చినప్పుడు ఏం వినాశనం అవుతది? అసంతృప్తి అన్నది వినాశనం అవుతది. అది ఎప్పుడు జ్ఞాన నేత్రం ఓపెన్ చేస్తే. సో, ఈ మురళిలో రాబోయే వాక్యాల్లో అదే ఉంది. అందుకోసమని అడిగాను. ఆల్రెడీ మనకి ప్రతి దానికి అడ్వాన్స్‌డ్ లెవెల్ అంటే ఇంక బ్రహ్మబాబాని చూసేయాల్సిందే. చాలా మందికి ఏంటంటే, ఆ బ్రహ్మబాబాని చూసే అలవాటు ఉండదు కాబట్టి ప్రశ్నలొస్తూ ఉంటాయి. సో, ఆల్రెడీ స్థాపన చేసేసాడాయన. పాలన జరిగింది. వినాశనం నడుస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ ఆ బాధ్యత బాబా మనకప్పచెప్పారు. సో, బ్రహ్మబాబా ఏదైతే చేశారో, ఇప్పుడు మీరందరూ చెయ్యాలని ఉంది. ఆ 1969లో ఎక్కడైతే బాబా శరీరం వదిలారో, వదిలిన తర్వాత మురళి చదివితే, ఒక్కొక్క వాక్యం గనక చదివితే శివబాబా అదే చెప్పారు. బ్రహ్మబాబా ఏదైతే చేశారో, ఇప్పుడు మీరు చెయ్యాలి. సో, బ్రహ్మబాబా స్థాపన, పాలన, వినాశనం ఇవన్నీ చేశారు. సో, ఇప్పుడు మనమే ఆ శంకరుడి పాత్ర పోషించాలి. సో, జ్ఞాన నేత్రాన్ని మనమే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఏం చేయాలి? ముఖ్యంగా అజ్ఞానం అన్న అంధకారాన్ని వినాశనం చెయ్యాలి. సో, కాబట్టి అందరూ రివైజ్డ్ కోర్స్ మురళిలు చదువుతారు. దాని శ్రీమతం ఏంటా అన్నది కూడా మీ అందరికీ రుజువులు చూపిచ్చాము. సో, ఇంకా సాకారం మురళిని పట్టుకుని ఆల్రెడీ కోర్స్ అయిపోయింది. ఇంకా మేము ఏళ్ల తరబడి అదే చదువుతూ పోతామనంటే ఇంకా బాబా శ్రీమతాన్ని ఉల్లంఘించినట్టే. ఇంకా ఆ తర్వాత రివైజ్డ్ కోర్స్ మురళిలకి ప్రాముఖ్యత ఇస్తాము. అందరికీ చెప్తాము. ఆ సాకార మురళిలు ఎవరైనా ఇంకా ఫార్వర్డ్ చేస్తుంటే ఒక్కసారి శ్రీమతాలు చదువుకోండి. ఎందుకంటే రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యేటప్పుడు శివబాబాకి ఆజ్ఞాకారులన్నది రికార్డ్ అవ్వాలి కానీ నలుగురు ఏం చేస్తున్నారో, అందరూ ఏం చేస్తున్నారో అది చూసి మేం చేస్తాము అనంటే నలుగురితో పాటొస్తాం. అలా కాకుండా శివబాబా ఏం చేశారు, బ్రహ్మబాబా ఏం చేశారని వాళ్ళని చూస్తే బ్రహ్మబాబాతో పాటొస్తారు. ఎందుకొచ్చిన గొడవలే అందరితో పాటు సమస్యలు అనుకుంటే ఇంక అందరితో పాటు ప్రజలలాగా చెప్పాను గదా! ఇంకా రాజులొస్తుంటే నలుగురితో అందరితో పాటు మనము నిలుచుకుని జై జై జయకారాలు చేయడము, పువ్వులేయడము ఇదే ఉంటది. ఆ తర్వాత ఆ భక్తి మార్గంలో ఆ లైన్‌లు కట్టేసి బాబా చెప్పాడు గదా! నిందించాడు అనంటే మీరు గనక ఆశీర్వాదం ఇస్తే మాలలు రెడీ అయిపోతాయని చెప్పి. మాలలు కుట్టేవాళ్ళయితారంట. సో, ఆ గుడిలో ఇప్పుడు పురుషార్థం చేసే వాళ్ళంతా దేవతా స్వరూపాలవుతారు. ఆ ద్వాపరం నడిచేటప్పుడు ఎక్కడో రాజకుటుంబాల్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ చెయ్యని వాళ్ళంతా అప్పుడు లైన్‌లు కట్టి ఆ పూజలు చేసుకుంటూ, మాలలు కట్టుకుంటే ఒక 2 మురళిలో చూసాను నేను స్పష్టంగా చెప్పాడు. పురుషార్థం సరిగ్గా చెయ్యకపోతే మాలలు కట్టేవాళ్ళవుతారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడెళ్లి ఆ చేసిన వాళ్ళకి పూలమాలలేసుకుంటూ ఉంటారు. అంటే భక్తులవుతారు. పూజారులవుతారు. సో, అవన్నీ నిర్ణయించుకునే యుగమే ఇది. సో, అందుకే ఇక్కడ ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అది చెయ్యాలి. చేస్తే సంగమయుగి డిగ్రీ ఒస్తది. అలా చేయకుండా మనం ఇప్పుడు భయపడిపోయి ఏమైపోతదో, ఏంటో అసలు ఫస్ట్ మన కుటుంబ వ్యవస్థని, మన కుటుంబాన్ని ఇక్కడ సరిదిద్దుకోవాలి. అందుకే మధ్యాహ్నం గూడా కుటుంబ విషయాలు, సంబంధాలు ఎలా తయారు చేసుకుంటాము అని చెప్పాను. ఒకసారి మళ్ళీ ఆ శ్రీమతం చూపిస్తాను. ఓసారి రివైజ్ అవుతుంది అందరికి. సో, 26th January 1970 మురళిది.
సో ఈ మురళిలో పరివారంలో ఆత్మిక స్నేహం ఇవ్వాలి మరియు మాయ పైన విజయం పొందే సంయోగం తీసుకోవాలి. సో ఇక్కడ అక్షరాలు, పదాలు జాగ్రత్తగా గమనించండి. మాయ పైన విజయం పొందే సంయోగం. మళ్ళీ ఇందులో నుంచి కొన్ని పదాలు తీసేసి బాబానే సంయోగం తీసుకోమన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ డబ్బుల విషయాలకు వెళ్ళిపోయి అప్పులు ఇచ్చేసుకుని, ఇచ్చిపుచ్చేసుకుని, డబ్బుల విషయంలో గొడవలు పెట్టేసుకుని, ఇంక ఆత్మాన్న స్థితి పోయి ఇంక డబ్బే గుర్తుండి అది కాదు. మాయ పైన విజయం పొందే సంయోగం తీసుకోవాలంటే జ్ఞాన యోగాలు విషయాల్లో ఇచ్చిపుచ్చుకునే లెక్క మంచిగా ఉండాలి. ఈ సంగమ యుగంలోనే అనేక జన్మల సంబంధాలను జోడించుకోవాలి. స్నేహమే సంబంధం జోడించుకోవడానికి సాధనం. బట్టలు కుట్టడానికి సాధనం దారం. అలాగే భవిష్య సంబంధం జోడించుకోవడానికి ఆధారం స్నేహం అనే దారం. ఇక్కడ జోడిస్తే అక్కడ మంచి సంబంధం లభిస్తుంది. జోడించే సమయం మరియు స్థానం ఇదే. ఎప్పుడైతే అనేకుల స్నేహం సమాప్తి అయిపోతుందో అప్పుడు ఈశ్వరీయ స్నేహం జోడింపబడుతుంది. కనుక ఇప్పుడు అనేకుల స్నేహం సమాప్తి చేసి ఒకే స్నేహం జోడించాలి. అనేకుల స్నేహం అలజడి చేసేదిగా ఉంటుంది మరియు ఒకే స్నేహం సదాకాలికంగా పరిపక్వంగా చేస్తుంది. అనేక వైపుల నుంచి త్రెంచాలి మరియు ఒకే వైపు జోడించాలి. త్రెంచకుండా జోడించలేరు. ఇప్పుడు లోటుని కూడా నింపుకోవచ్చు. తర్వాత నింపుకునే సమయం కూడా సమాప్తి అయిపోతుంది. ఇలా భావించి ప్రతి అడుగు ముందుకు వేయాలి. సో ఇక్కడ నింపుకునే సమయము అంటే స్నేహం అన్నది నింపుకునే సమయం. సో ఇప్పుడు ఈ రకంగా బాబా స్నేహాన్ని నింపుకోమని ఒకవైపు చెప్తున్నారు. మన అనుభూతి అన్న దీంట్లో విశ్వానికి ప్రియంగా అవ్వద్దు, ప్రభు ప్రియంగా అవ్వాలి అంటున్నారు. మరి అందరితోటి స్నేహాన్ని జోడిస్తేనే కదా విశ్వానికి ప్రియంగా అవుతాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ సంగమయుగి డిగ్రీ విషయంలో ఇప్పుడు మనం ఏదైతే మురళి చూస్తే ఇప్పుడు స్నేహమూర్తిగా కాదు కాళికా రూపాన్ని ధరించాలి అంటున్నారు. ఇప్పుడు స్నేహాన్ని ఇముడ్చుకోవాలి, శక్తి రూపాన్ని ప్రత్యక్షం చెయ్యాలి అంటున్నారు. సో ఇప్పుడు ఈ శ్రీమతాన్ని పెట్టుకుని ఇవన్నీ చూస్తుంటే దానికి దీనికి అన్నిటికీ తేడాలు వచ్చేసినట్టు ఉంటాయి. సో కాబట్టి ఉత్తమమైన పని ఏంటనంటే ఆ సమయానికి బాబాని అడిగి చెయ్యడం కరెక్ట్ పని. లేదు మనం చదువుకున్నా మన ఆత్మనే మనకి పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి మనకే ఉన్నాయి కాబట్టి ఏ సమయానికి ఏ శ్రీమతం పాటించాలి అన్న విషయంలో మనకి చాలా స్పష్టత అవసరం. ఆ స్పష్టత లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే కన్ఫ్యూజ్ అయిపోయి అవగుణాలు చూడొద్దు, ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడొద్దు, అవగుణాల గురించి మాట్లాడొద్దు అని ఈ మాట్లాడొద్దు అనేసి నోరు నొక్కడం ఎక్కువైపోయింది. దానివల్ల అధర్మం అన్నది ఏమైపోయిందంటే బాగా పెరిగిపోయింది, బలాన్ని పుంజుకునేసి అసలు ఎక్కడ బాబా యొక్క శ్రీమతం అన్నది పూర్తిగా బయటికి రానే లేదు. ఈ రోజు తప్పులు చేసే వాళ్ళని ఆపకపోతే ధర్మం ఎట్లా స్థాపించబడుతుంది? ప్లస్ ద్వాపర యుగం నుంచి వచ్చేసి ఇప్పుడు సత్యత్రేత యుగాల్లో ఎక్కడా నేరాలు ఉండవు. ఎందుకు అటువంటి ప్రపంచం వచ్చిందంటే ఆ విశ్వమహారాజులు రాజకుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంగమ యుగంలో ఎక్కడ అధర్మం ఉంది, ఎక్కడ సంహారమూర్తి అవ్వాలి, ఎక్కడ వీరని ఆ పురుషార్థం చేసిన వాళ్ళు. ఇప్పుడు బ్రహ్మబాబానే ఉదాహరణగా తీసుకుంటే ఆయన సంగమ యుగంలో పురుషార్థం చేసేటప్పుడు దైవీ గుణాలు ధారణ చేశారు. ఎక్కడ స్నేహంగా ఉండాలి, ఎక్కడ స్నేహంగా ఉండకూడదు, ఎక్కడ విరాట రూపము, ఎక్కడ సంఘ సంస్కర్తలు ఇవన్నీ చేస్తూ పోయారు. అందుకే ఆయన విశ్వమహారాజుకి వచ్చినప్పుడు ఆ యుగంలో ఆ లోకంలో నేరాలు లేవు. ఎందుకంటే విశ్వమహారాజు స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టి. యథా రాజా తదా ప్రజ అంటాడు. సో రాజుకు ధర్మం తెలుసు కాబట్టి ప్రజలు కూడా ధర్మపరంగా ఉంటారు. సో అది రికార్డింగ్ ఇక్కడ జరిగింది. సో ఇక్కడ రికార్డింగ్ చేసేటప్పుడే అధర్మం నడుస్తూ ఉంటే దాన్ని వినాశనం చెయ్యకుండా, సంహారి రూపంలోకి రాకుండా, శంకరుడి రూపంలోకి రాకుండా ఊరికి మేము అలా మురళిలు చదివి పెట్టేసుకుంటాం అంటే మాత్రము సంగమయుగి డిగ్రీ రాదు. ఇంకా మర్చిపోవచ్చు బ్రహ్మబాబా దీంట్లో. ఊరికే బ్రహ్మబాబా దాంట్లోకి వచ్చేస్తాము. అందరు ఏంటంటే మేము చేసేసి మేము వెళ్ళిపోతాం సత్యుగానికి అంటున్నారు. సో వెళ్ళిపోండి, మేమేమో ఎవరు ఆపేవాళ్ళు ఎవరు లేరు. కానీ యాక్చువల్గా ఇక్కడ నిర్ణయించేది శివబాబా. సో ఎండింగ్ లో మళ్ళీ అయ్యో మేము ఎంతో చేసేసాము, చేస్తే ఇంత చేస్తే రాలేదా అని మీరు బాధపడద్దు కాబట్టి ముందే చెప్తున్నాం ఇది యాక్చువల్ శ్రీమతం. సో ఎక్కడ స్టార్ట్ అయింది అజ్ఞానము, ఎక్కడ రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళింది అని ఇవన్నీ చెప్తూ పోతూ ఉన్నాం. సో కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ చెప్తున్నా. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజము. ఒకవేళ నచ్చట్లేదు ఇలాంటి విషయాలు అని అనుకుంటే మీరు లాగౌట్ అయిపోవచ్చు. ఇదేమి బలవంతంగా చెప్పే చదువులు కావు.
కానీ ఒకవేళ మీరు ఇప్పుడు బాబా చెప్పినట్టు శంకరుడిగా జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేసి అజ్ఞానం అన్న అంధకారాన్ని వినాశనం చేస్తాము, సామాజిక దురాచారాలను వినాశనం చేస్తాము జ్ఞాన యోగాల ద్వారా అని అనుకుంటే అటెండ్ అవ్వచ్చు జూమ్ క్లాసులు. లేదు ఏమన్నంటే బ్రహ్మకుమారులు చెప్పారు, ప్రకాశ్మణి దాది గురించి చెప్పారు, అది ఇది అని అనుకుంటే మాత్రము ఈ జ్ఞానం ఇంకా అవసరం లేదు. ఎందుకంటే స్టార్ట్ అయింది అజ్ఞానమే అక్కడి నుంచి. సో ఈ రోజు బాబా జ్ఞానం విద్యాలయం నుంచే బయటకు వస్తోంది. సో విద్యాలయంలో ముందు ఇక్కడ ఆధారమూర్తుల్ని సరిదిద్దాలి. ఇక్కడ ఆధారమూర్తుల్ని సరిదిద్దకుండా మేము ఆకుకి నీళ్లు వేసుకుంటూ వెళ్తామంటే ఎప్పటికవ్వాలి? సో మేము ఆల్రెడీ దేవరగట్టులో ప్రయోగం చేసి చూసాం ఇది. ఆకుకు నీళ్ళేస్తూ పోయాం మాలమల్లేశ్వర స్వామి భక్తులకి. పూర్తిగా అందుకే అక్కడ రిజల్ట్ రాలేదు. అదే అనంతపూర్లో ఏం చేసాము? పూర్తిగా ఆధారమూర్తులు ఈ పద్మక్క లక్ష్మక్క ఎవరైతే ఉన్నారో ఆధారమూర్తులకే ఇస్తూ పోయాం. సో వర్కౌట్ అయింది. ఇక్కడ ఇవ్వకపోవడం వల్ల ఏమైంది? అలా సాగుతూ ఉంది. సో ఎన్నో చోట్ల ప్రయత్నాలు చేసి చూసాం. ఆధారమూర్తులకు ఇస్తే ఫాస్ట్‌గా అయిపోతాం. ఇప్పుడు చెన్నైలో కూడా చేసాము. గీతక్కయ్య సెంటర్‌లో ఇప్పుడు మనకు తెలిసింది సమస్య అక్కడ ఉంది అని చెప్పి. సో అక్కడ సెంటర్‌లోనూ నింపాము, గీతక్కయ్యకి కూడా ఇచ్చాము. ఇస్తే చల్లబడిందా లేదా? సో ఆ రకంగా ఎవరు ఇంతకు చేస్తోంది, ఎక్కడ మొదలవుతోంది అన్న విషయం రాజకుటుంబీకులకు తెలిసుండాలి. మాకేమీ తెలియనట్టు అలా ఉంటాము అనంటే ఓకే ఫైన్. కానీ బాబా చెప్పిన సంగమయుగి డిగ్రీ మాత్రం రాదు. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు బాబా ప్రత్యక్షత అన్నదే జరగలేదు. అసలు జ్ఞానమే బయటికి రాలేదు. సో ఇక్కడ ఇంకొక శ్రీమతం చూపిస్తున్నాను. ఇది శివబాబా అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. సో మళ్ళీ మంజులక్క ఏదో చెప్పిందని కాకుండా ఇదిగో డేట్ కూడా చూపిస్తున్నాం. 15th November 2010. ఈ మురళిలో శివబాబా ఏమన్నారంటే ఇప్పటి వరకు బ్రహ్మకుమారి కుమారులు ప్రత్యక్షమయ్యారు, భగవంతుడు తండ్రి వచ్చేశారు అని బాబా ప్రత్యక్షత గుప్తంగా ఉంది. పురుషార్థం చేస్తున్నారు కానీ మన తండ్రి వచ్చేశారు, భగవాన్ ఉవాచ ఇది బ్రహ్మకుమారిల ఉవాచ కాదు అనే ధ్వని ప్రత్యక్షంగా వ్యాపించాలి. ఇప్పుడు ఈ ప్రత్యక్షత జరగవలసిందే. స్వభావ సంస్కారాలు పరివర్తన అవ్వాలి. మీ ఒక్కొక్కరి ముఖం మరియు నడవడిక ద్వారా ప్రత్యక్షత జరుగుతుంది. బాబాని ప్రత్యక్షం చేయాలి. చేస్తున్నారు కానీ భగవంతుడు వచ్చేశారు, తండ్రి వచ్చేశారు అని అందరి చెవులలో దాని ధ్వని మారుమోగాలి అంటున్నారు. ఇది ఎప్పుడు మురళి? 2010. అంటే ప్రకాశ్మణి దాది 2007లో శరీరం వదిలేసిన తర్వాత 3 సంవత్సరాలు. సో 2010 వరకు కూడా. సో 2010లో చీఫ్ ఎవరంటే మన జానకి దాది గారు. అంటే ప్రకాశ్మణి దాది వెళ్ళిపోయి జానకి దాది హయాంలో వచ్చేసరికి కూడా ఇంకా బాబా ప్రత్యక్షత అన్నది జరగలేదు అక్కడ. సో అందుకే చెప్పాను ఇది శివబాబా అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. ఇవన్నీ చదివాక అప్పుడు మాకు అర్థమైంది, ఓహో ఏ రకంగా వచ్చింది జ్ఞానం బయటికి. సో ఎందుకు శివబాబా ప్రత్యక్షం అవ్వలేదు అని అంటే ఇది భగవంతుడు చెప్పిన జ్ఞానం కింద బయటికి తీసుకురాలేదు. అందుకే అంటుంటాం మేము మౌంట్ అబులో బల్బుని చేసేసారు ఆయన. సో ఎక్కడ మౌంట్ అబుకి వెళ్ళి చూసినా గానీ పెద్ద బ్రహ్మబాబా ఫోటో, నెత్తి మీద ఒక బల్బు వచ్చేస్తుంది. అసలు మౌంట్ అబులో ఎంటర్ అయ్యామంటేనే శివబాబా కనిపించాలి. అంతగా పెట్టాలనుకుంటే శివబాబా ఫోటోలే పెట్టేశారు. కానీ శివబాబా ఫోటోలు పెట్టలేదు. శివబాబా ఎక్కడో బల్బు వెతుక్కోవాలి. సో శివబాబా కూడా ఇక్కడ ఏమంటున్నారు? బ్రహ్మకుమారి కుమారులు ప్రత్యక్షమయ్యారే గాని భగవంతుడు తండ్రి వచ్చేసారన్న బాబా ప్రత్యక్షత గుప్తంగా ఉంది అంటున్నారు. నిజంగా ఎక్కడ చూసినా కుమారులు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళ జ్ఞానం బయటకు వచ్చింది. ఏవైతే స్థూలమైన పద్ధతులు చెప్పారో ఆ స్థూలమైన పద్ధతులు, ఆ తర్వాత డ్రామా ఫిక్స్డ్ రిపిటీషన్, బ్రహ్మకుమారుల జ్ఞానం బయటకు వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే శివబాబాకి ఎక్కడ వ్యతిరేకత లేదు. శివబాబా జ్ఞానాన్ని మేము చెప్తాం కాబట్టి ఎక్కడ మాకు ఆ జ్ఞానానికి బయట గాని ఎక్కడ వ్యతిరేకత రాలేదు. ఏమంటే బ్రహ్మకుమారులు ఉన్న జ్ఞానం బయటకు వచ్చేస్తే ఎక్కడ శివబాబా ప్రత్యక్షం అయిపోతే ఎక్కడ వీళ్ళ చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి అన్నట్టు ఆపుతూ ఉంటారే తప్పితే యాక్చువల్గా శివబాబా జ్ఞానానికి ఎక్కడా వ్యతిరేకత లేదు. అది కరెక్ట్ గా మీరు చెప్పి చూడండి, అందరూ ఒప్పుకుంటారు. సో ఇది జరిగింది. సో ఇప్పుడు ఈ అజ్ఞానం అన్న అంధకారం పైన ఇప్పుడు మనము సంహారి రూపము, విరాట్ రూపం అంటే ఏం చేయాలి? అసలు జ్ఞానాన్ని బయటికి తీసుకురావాలి. సో అందుకే మనం ఆ మధ్యాహ్నం పూట సేవా స్థానాలలో మౌంట్ అబులో ఆ వాయుమండలాన్ని తయారు చేస్తుంది. అందుకే ఆ వాయుమండలం ఎంత శక్తిశాలిగా తయారు చేయాలంటే ఇంకా అక్కడి నుంచి అజ్ఞానంతో కూడుకున్న మాటలు గాని సేవలు గాని ఏవి జరగదు.
అంత శక్తి నింపేస్తూ పోవాలి. సో ఇది తర్వాత ఇంకేం చెప్పారంటే బాబా, ఇప్పుడు విరాట రూపాన్ని ధరించాలి. ఇప్పుడు స్నేహమూర్తిగా కాదు, కాళికా రూపాన్ని ధరించాలి. విరాట సంహార రూపం ధరించాలి. ఇది అంతిమ సమయం. ఇప్పుడు విరాట రూపధారి అవ్వకపోతే మీ వికర్మలు మరియు వికర్మీలను ఎదుర్కోలేరు. ఇప్పుడు ఇముడ్చుకునే సమయం కాదు. సో మనం తప్పులు చేసే వాళ్ళ విషయంలో ఏమైపోతుందంటే ఇముడ్చుకుంటూ ఉన్నా కొద్ది ఏమైందంటే బలాన్ని పుంజుకుంటూ పోతున్నారు. సో ఎంతో మంది బలైపోతున్నారు. ఎన్నో కుటుంబాలు కూలిపోయినాయి. ఇప్పుడిప్పుడు మళ్ళీ కొంచెం పికప్ అవుతున్నాయి. చాలా కుటుంబాలు కలుస్తున్నాయి గానీ ఇంకా పూర్తి స్థాయిలో అంటే వీళ్ళు ఎన్ని కాపురాలని కూల్చారో అన్ని కాపురాలు మళ్ళీ నిలబడలేదు. కొంతవరకే జరిగింది. సో అందరూ కలిసి చేస్తే ఇంకా బాబా చెప్పినట్టు పూర్తి స్థాయిలో జరుగుతది. బాబా ప్రత్యక్షత కూడా జరుగుతది. ఇప్పుడు ఇముడ్చుకునే సమయం కాదు. వికర్మలను, వ్యర్థ సంకల్పాలను లేక వికర్మీల యొక్క వికర్మ మరియు నడవడికని ఇముడ్చుకోవడం కాదు, సంహరించాలి. ఇప్పుడు స్నేహాన్ని ఇముడ్చుకోవాలి. శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయాలి. శక్తులు ఒకే సమయంలో 3 విషయాలు ధారణ చేయాలి. మస్తకంలో స్నేహగుణం, రూపంలో ఆత్మీయత మరియు వాణిలో వజ్రం వలె గట్టిగా ఉండాలి. ఒక్కొక్క మాట వికర్మలను మరియు వికర్మలను సమాప్తి చేసే విధంగా ఉండాలి. సో పద్ధతి ఏం వాడమంటున్నాడు ఇక్కడ? మస్తకంలో స్నేహగుణం. మస్తకంలో స్నేహం అంటే ఈశ్వరీయ స్నేహం, జ్ఞానయుక్తమైన దయ. సో మళ్ళీ అందుకే చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ బాబా మస్తకంలో స్నేహం ఉండాలంటాడు, సంబంధాలకు స్నేహమే ఆధారం అంటాడు. మళ్ళీ పై వాక్యాల్లో చూస్తే స్నేహాన్ని ఇముడ్చుకోవాలి, శక్తి రూపాన్ని ప్రత్యక్షం చెయ్యాలి అంటాడు. సో సిచ్యువేషన్ ని బట్టి, పరిస్థితిని బట్టి, సో స్నేహం అన్నది పర్మనెంట్ గా ఉంటది. ఆ స్నేహానికి ఎక్స్ప్రెషన్ ఏంటి? మనసా సేవ అంటే వాళ్ళకి శక్తిని ఇస్తాం. తర్వాత ఎక్కడైనా అజ్ఞానంతో కూడుకున్న మాటలు మాట్లాడినప్పుడు మనం కూడా నోరిప్పుతాం. సో అజ్ఞానంతో కూడుకున్న మాటలు అంటే ఏంటి? ఇదిగో ఇలాగే బాబా మురళి చదివితే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. ఇవి అజ్ఞానంతో కూడుకున్న మాటలు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఇంకా శివబాబా ఇందాకే బాబా చెప్పాడు కదా, బాబా ప్రత్యక్షత జరగలేదని చెప్పి. సో బాబా మహావాక్యాలు చదివితే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. ఇది తప్పు అని అన్నారంటే అహంకారంతో కూడుకున్న మాటలు ఇవి. అంటే తండ్రి వాక్యాలే వినొద్దు అంటున్నారు. అంటే తండ్రిని చేసి నేను చెప్పింది వినాలంటే బాబా కన్నా ఇంకో 4 స్టెప్పులు ఎక్కువ అన్నట్టుంది. ఆయన మన్మనాభవ అంటుంటే వీళ్ళు తన్మనాభవ, ధన్మనాభవ అంటున్నారు. అంటే తనువు ద్వారా బాబాని తలుచుకోవడం అన్నది అసంభవం అసలు. ఎందుకంటే 2వ పాఠంలోనే చెప్పాడని, నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపము, ఆత్మ తలుచుకోవాలి. ఆహారం ద్వారా, తనువు ద్వారా తలుచుకోలేము. కానీ వీళ్ళేమంటున్నారు? బాబా జ్ఞానం వినొద్దు, మేం చెప్పిందే వినాలి. సగం సాకారం ముళ్ళంత ఇంచుమించు ఆళ్ళ జ్ఞానమే ఉంటది. సో దాన్నే ఇంకా వాళ్ళ ఫాలోవర్స్ వింటున్నారు. ఆ ఫాలోవర్స్ ఇంకా దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఎండింగ్ వచ్చేసరికి ఏమైపోతదంటే ఇది అసలు జ్ఞానం అని తెలిసినప్పుడు ఎంతో పశ్చాత్తాప పడాల్సొస్తది. సో కాబట్టి మన ఆత్మిక సోదరులే కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపంతోటి ఉండొద్దు అనంటే మనం ఇప్పుడు ఈ జ్ఞానాన్ని వాళ్ళకి తెలియజేయాలి. ఇది యాక్చువల్ గా మనం చేయాల్సిన సేవ. సో మనలో గనక స్నేహం అన్న దైవీ గుణం ఉంటే ఈ జ్ఞానాన్ని అందరితో పంచుకోవాలి. అందుకే మస్తకంలో స్నేహగుణం, రూపంలో ఆత్మీయత, ఆ తర్వాత వాణిలో వజ్రం వలె గట్టిగా ఉండాలి. ఒక్కొక్క మాట వికర్మలను మరియు వికర్మీలను సమాప్తి చేసే విధంగా ఉండాలి. సో అవ్యక్త మూలలు చదివితే వేరే మార్గాల్లోకి వెళ్తారు అని అంటే ఇంకా మన వాణి ఎంత వజ్రం వలె ఉండాలంటే ఇంకా ఆ మాటలు మాట్లాడడానికి వికర్మీలు భయపడాలి. అవ్యక్త మురళిలు చదివితే ఏదో వేరే మార్గాలంట వంకర పార్టీలు అని చెప్పి ఈ రోజు ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నారు, భయపెట్టేస్తున్నారు అందరినీ. సో అవ్యక్త మురళిలు చదివితే పూర్తిగా సంగము యుగి అన్న డిగ్రీ వస్తదన్న విషయం అన్న వాక్యాన్ని వజ్రం వలె చెప్పగలగాలి. సో ఎక్కడ చెప్పాడు బాబా ఈ రోజు మీరు ఈ రకంగా పురుషార్థం చేస్తే సంగమయుగి అన్న డిగ్రీ వస్తది అని అంటే ఆ డేట్ ఏదో మీ అందరికీ చెప్తున్నాం. అందుకే చెప్పాను, ఒక రెఫరెన్స్ మెటీరియల్ అంటూ ఉండాలి మీకు. అది మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో, బయటికి వెళ్తున్నాము అని అంటే ఇంకా బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఎక్కడ ఏ పరిస్థితి వచ్చినా మీరు నిజంగా గుర్తు పెట్టుకుని చెప్పగలిగినా ఓకే. గుర్తు పెట్టుకోలేమంటే రెఫరెన్స్ మెటీరియల్ మేమంతా అలాగే చేస్తాం. అయితే మా మొబైల్ అన్నీ ఉంటుంది, బ్యాగ్ లోనే ఉంటుంది. సో ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుని అందులో పెట్టుకునేటట్టు ఉండాలి. వెళ్ళిన ప్రతి చోటకి మేము చేతులు ఊపుకుంటూ వెళ్తాము అని అంటే నష్టపోతాం, ఇంకెప్పటికీ ఖాళీగానే అయిపోతాం.
సో ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుని దాంట్లో పుస్తకాలు, మొబైల్స్ ఇటువంటి జ్ఞానం పెట్టుకోవడం వల్ల మనకే లాభం. లేకపోతే బాబా ఎక్కడో చెప్పారు, ఎక్కడో ఉంది. ఎందుకంటే వికర్మీలు ఎట్లా మాట్లాడతారంటే అసలు వాళ్ళదే రైట్ ఏమో అన్నట్టుంటది. ఎందుకంటే అసలు జ్ఞానం చెప్పాల్సిన వికర్మీలు ఎట్లా ఉంటారంటే చాలా స్ట్రాంగ్. వాళ్ళు వజ్రంలాగా మాట్లాడుతూ ఉంటారు. ఈ అసలు జ్ఞానం తెలిసినోళ్ళు ఏంటంటే ఇంక అలా ఎక్కడికి బయటికెళ్ళినా గాని ఇంకా జ్ఞాన ఖజానా ఏముండదు. అయితే బుద్ధిలో అన్ని ఉండాలి. లేకపోతే పుస్తకాల్లో రాసుకుంటామో, మొబైల్‌లో రాసి పెట్టుకుంటాం. ఏదో ఒక ఖజానా తీసుకెళ్ళాలి. అది ఏది తీసుకెళ్ళకుండా చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతారు. ఆ టైంకి మాకేం గుర్తులేదంటారు. ఇంకా ఆ తర్వాత ఇంకా వాళ్ళు వికర్మీలు ఇంకా గ్యాప్‌లు ఇవ్వకుండా మాట్లాడతారు. ఈళ్ళు భయపడిపోయి తిరిగొచ్చేస్తారు. భయపడిపోయి తిరిగొచ్చేసి ఇంక మాకన్నీ శ్రేష్ఠ ప్రాప్తులు కావాలంటే ఎప్పటికి రావు. శ్రేష్ఠ ప్రాప్తులు, శ్రేష్ఠ సంబంధాలు. సో, ఈరోజు ఆ రకంగా తప్పుడు జ్ఞానాన్ని ఇస్తుంటే మనం చూస్తూ ఉన్నాము అంటే మనలో ఎక్కడ స్నేహం ఉన్నట్టు? సో, అవతల వాళ్ళు వింటారా? వినరా? తర్వాత సంగతి. అట్‌లీస్ట్ చెప్పగలగాలి గదా! ఇదిగో బాబా ఈ రకంగా చెప్పారు. శ్రీమతం ఒకటికి ఒకటి పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఇలా సందర్భం ఇది ఉన్నప్పుడు ఈ శ్రీమతం వాడాలి అని చెప్పి సంయోగం ఇవ్వాలి గదా వాళ్ళకి. అసలు మనం ఏమీ చెప్పకుండా ఎక్కడో చెప్పినట్టున్నారని మనమే కన్‌ఫ్యూజన్‌లో ఉంటే, తప్పు చెప్పేవాళ్ళు కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. అందుకే అజ్ఞానం పెరిగిపోయింది. సో, ఇంకప్పుడు మనం శంకరుడి పాత్ర ఎక్కడ పోషించినట్టు? సో, బ్రహ్మబాబాని ఎక్కడ ఫాలో అయినట్టు? సో, బ్రహ్మబాబా వంశంలోకి రావాలి అనంటే బ్రహ్మ పాత్ర, నారాయణుడి పాత్ర, శంకరుడి పాత్ర అన్నీ ఇప్పుడే పోషించాలి. స్థాపన, పాలన, వినాశనం. సో, ఇది ఎంతవరకు చేశారా అన్నది ఇంకెవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే, ఒక్కొక్క మాట వికర్మలను మరియు వికర్మలను సమాప్తి చేసే విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 విషయాలను ధారణ చేస్తారో అప్పుడే వికర్మలు మరియు వికర్మీలు భస్మం పోతారు. శక్తుల దృష్టి ద్వారా వికర్మీ ఆత్మలు కంపించిపోతారు. వేటితో? తమ వికర్మలతో కంపించిపోతారు. ఇంకా ఈ రోజు శివబాబా ప్రత్యక్షత జరగకుండా ఇంకా బాబా చెప్పే జ్ఞానం గురించి ఏ ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి ధైర్యం చేయొద్దు. రివైజ్డ్ కోర్స్ ముల్లీలు చదివితే వంకర అన్న మాట అనాలంటేనే ఇంక దడ పుట్టాలి. బాబా చెప్పినట్టు కంపించిపోవాలి. ఎప్పుడు కంపించిపోతారు? మీరందరూ నోర్లిప్పినప్పుడు. మీరందరూ మీ వాణిని వజ్రం కింద చేసి, మీరు ఏ మురళీలు చదివితే వేరే మార్గాలని అంటున్నారో, ఆ మురళీలే మీరు బాబా మిలనమని తీసుకెళ్ళినప్పుడు విన్నాము. ఇప్పుడు రికార్డింగులు వేసేవి గూడా అవే. మీరు సండే ప్రింట్ చేసేవే చదువుతున్నాము. మరి వేరే మార్గాల్లోకి ఎలా వెళ్తాము? వంకర పార్టీలు ఎలా అవుతాయి? అని మీరు ప్రశ్న అడిగిన రోజున ఏ బ్రహ్మకుమారిలైతే బాబాని ప్రత్యక్షం చెయ్యకుండా అజ్ఞానాన్ని పెంచారో అప్పుడు కంపించిపోతారు. అప్పుడు బాబా జ్ఞానం బయటకొస్తది. వాళ్ళంతా ఒక సంఘటనగా కలిసి ఐకమత్యంతో చేశారు ఈ పని. అదే ఐకమత్యం ఇప్పుడు శక్తి స్వరూపాల్లో పాండవులుగా ఉండి ఇదే ప్రశ్న అడిగిన రోజున ఇక్కడ బాబా చెప్పినట్టు శక్తుల దృష్టి ద్వారా వికర్మి ఆత్మలు కంపించిపోతారు. వేటితో? తమ వికర్మలతో. సో బానిసత్వాన్ని పెంచి పోషించడం కోసమని, బానిసల్ని తయారు చేయడం కోసమని అజ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చారు. తన్మనాభవ, ధన్మనాభవ అన్న మంత్రాన్ని అందరికీ బోధించి ఇంక ఇలాగే చేసుకోండి అని చెప్పారు. సో ఇప్పుడు దడ పుడతది. మన్మనాభవ అన్న మంత్రాన్ని ఇచ్చారు బాబా అని చెప్పినప్పుడు. అది తెలుసు. కానీ తీసుకొచ్చింది ప్రాక్టికల్ లైఫ్‌కి ఏం తీసుకొచ్చారు అందరికి? తనువు యొక్క నియమాలు చెప్తూ పోయారు. మీరు తింటూ పోండి, మేము వండింది తింటూ పోండి, మీరు బాబాకి కనెక్ట్ అయిపోతారన్నారు. వాళ్ళు వండింది తిని వాళ్ళే కనెక్ట్ అవ్వలేకపోయారు కదా! మరిగ వాళ్ళు వండింది తిని మనమేం కనెక్ట్ అవుతాము? సో, ఇవన్నీ ఆలోచిస్తే మీకే అర్థమవుతది ఏ రకంగా అజ్ఞానాన్ని పెంచి పోషించారని. సో, కాబట్టి తమ వికర్మలతో కంపించిపోతారు. కనుక ఇప్పుడు సంహారకారి అవ్వండి మరియు త్వరగా సంహారం చేయండి. అక్కడక్కడ అలంకరణ చేసుకుంటూ సంహార కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు. చాలా అలంకరించుకున్నారు. ఇప్పుడు సంహారం చెయ్యండి. సో, జ్ఞానం తెలుసుకున్నారు. దైవీ గుణాలు తెలుసుకొని కొన్ని చోట్ల ధారణ కూడా చేశారు. అంటే అలంకరణ చేసుకున్నారు. కానీ ఇప్పుడు సంహారం చేయండి. మాస్టర్ బ్రహ్మ అయ్యారు. పాలన చేశారు. అలంకరణ చేసుకున్నారు కానీ, ఇప్పుడు సంహరించే పాత్ర అభినయించాలి. సో, బ్రహ్మ పాత్ర ఏంటి? పాలన చేయడం. సో, స్థాపన, పాలన ఇవి ఆల్రెడీ చేశారు. అలంకరణ చేసుకున్నారు. కానీ ఇప్పుడు సంహరించే పాత్ర అభినయించాలి. శక్తుల అలంకరణ మరియు శక్తులు చేసే సవాలు మరియు శక్తుల యొక్క ఏ కార్యం కొరకు మహిమ ఉంది? సింహగర్జన. సింహగర్జన చేసి అసురులపై నాట్యం చేయాలి. నాట్యం చేయటం ద్వారా ఏమవుతుంది? నాట్యం చేస్తే క్రింద ఉన్న వస్తువులు అణిగిపోయి సమాప్తి అయిపోతాయి.
నిర్భయత మరియు వినాశనానికి గుర్తు ఈ సింహ గర్జన. శక్తులే కాని పాండవులు చేయలేరు అని కాదు. పాండవులు కూడా శక్తి రూపం. శక్తి రూపంలో ఇద్దరూ వచ్చేస్తారంటే ఆత్మాన్న స్థితిలో ఇద్దరు శక్తి రూపాలే అంటున్నారు. ఎందుకంటే శక్తి ఇద్దరిలోనూ ఉంది కాబట్టి. ఈ 3 కర్తవ్యాలు ప్రత్యక్ష రూపంలో నడుస్తున్నాయి. ఇప్పుడు బలహీనుల పని కాదు. మైదానంలోకి బలహీనులు రారు, వీరులే వస్తారు. ఇప్పుడు మైదానంలో ప్రత్యక్షం అయ్యే సమయం. వీరులు శక్తి రూపాన్ని ధరించి ప్రత్యక్ష రూపంలో ఎదురుగా రండి. ఈ రూపంలో ప్రత్యక్షం అయితే తర్వాత ఏమవుతుంది? ప్రత్యక్షత. సో ఎవరి ప్రత్యక్షత అవుతుంది? శివబాబా ప్రత్యక్షత. శివబాబా ప్రత్యక్షత అవ్వాలి అని అంటే ఇప్పుడు వీరులు శక్తి రూపాన్ని ధరించి ప్రత్యక్ష రూపంలో ఎదురుగా రండి. సో వచ్చి ఏం చేయాలి? సో ఎదురుగా వచ్చి ఏం చేయాలంటే పేజ్ నెంబర్ 191 లో బాబా 3 ధారణలు చెప్పారు. ఏంటి? మస్తకంలో స్నేహగుణం, రూపంలో ఆత్మీయత మరియు వాణిలో వజ్రం వలె గట్టిగా ఉండాలి. ఇది యాక్చువల్ గా చేయాల్సింది. అండర్లైన్ చేసుకోండి. సో పదాలు విని విరాట్ రూపం శక్తి రూపం అంటే ఏదో అని చెప్పేసి అది భయపడే విషయం కాదు. బాబా చెప్పినట్టు మస్తకంలో స్నేహగుణం. సో ఈ రోజు సెంట్రక్కయ్య మీరు రివైజ్డ్ కోర్స్ మురళీలు చదివితే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు అంటే సర్లే ఆమె చెప్పింది, ఆమె అట్లనే సెంట్రక్క అజ్ఞానంలో ఆమె తెలియక మాట్లాడుతుంది, అజ్ఞానంలో ఉంది, పడుండని అని చెప్పేసి చూస్తూ కూర్చోవడం స్నేహగుణం కాదు. నిజంగా సెంట్రక్కయ్యల పట్ల మన తండ్రి పిల్లలన్న స్నేహ భావనే గనక మనకుంటే మురళీలు రెఫరెన్స్ ఇవ్వండి. ఇచ్చి బాబా రోజు చదువుకోమని చెప్పారు. ప్రతిదానికి రెఫరెన్స్లు ఇస్తూనే ఉన్నాం, గ్రూప్ లో పోస్ట్ చేస్తూనే ఉన్నాం. అవేవైతే మనసా సేవ అని చెప్పి వేసామో వాటి ముందు డేట్లు రెఫరెన్స్ ఇచ్చాం. సో మీకు నిజంగా సేవ చేయాలనుండి అందరి పట్ల ఆత్మిక స్నేహం గనక ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అప్డేట్ చేయాల్సిందే, రుజువులు చూపించాల్సిందే, వాళ్ళు చేస్తున్న తప్పుని సమాప్తి చేయాల్సిందే. సమాప్తి కూడా కాదు, భస్మం చేయాల్సిందే అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ పేజ్ నెంబర్ 192కి రండి. సో వీరులు శక్తి రూపాన్ని ధరించి ప్రత్యక్ష రూపంలో ఎదురుగా రండి. ఈ రూపంలో ప్రత్యక్షం అయితే తర్వాత ఏమవుతుంది? ప్రత్యక్షత. బాబా మరియు పిల్లల యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఎంత ప్రత్యక్షం అవుతారో అంత ప్రత్యక్షత జరుగుతుంది. బాబాని ప్రఖ్యాతి చేయడానికి ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పటి వరకు మీ బలహీనతలకే వీడుకోలు ఇవ్వకపోతే విశ్వ కళ్యాణకారిగా ఎలా అవుతారు? అందువలన మీ బలహీనతలకి ఇప్పుడే వీడుకోలు ఇచ్చేయండి. అప్పుడే విశ్వ కళ్యాణకారిగా కాగలరు. సో ఇప్పుడు 3 మురళీలు చదివేసుకున్నాం మనం. సో ఒక్కొక్క మురళిలో బాబా ఇచ్చిన మహావాక్యాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. సో ఏ సందర్భంలో ఇచ్చాడు అన్న దానికి పాయింట్ ఏంటంటే మురళి స్టార్టింగ్ లోనే చెప్పాడు. ఒకటి అనుభూతి అన్నారు, ఒకటి ఉపకారం చేయాలన్నారు, ఇది సంగముయుగు డిగ్రీ అన్నారు. సో ఇలా ప్రతి శ్రీమతానికి ఏమవుతుందంటే 2-3 కనిపిస్తాయి. అమృత వేళ అని, యోగి జీవితం అని, గంటల యోగం అని చెప్పి, తర్వాత విశ్వానికి ప్రియం అవ్వాలని ఉంటది, అవ్వొద్దని ఉంటది. సో ఇలా ఒక్కోటి ఒక చోట సాధనాలు వాడమని ఉంటుంది, ఒక చోట సాధనాలు సేవకే వాడాలని ఉంటది. ఒక చోట ఉదాహరణకి అది మనం ఏదైతే ఇప్పుడు రాజయోగం అభ్యాసం చేస్తుంటామో అధికారులు అవ్వాలని ఉంటది. ఒక చోట ఏమని ఉంటదంటే ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం మౌంట్ అబుకి వెళ్ళాలని చెప్పి వెళ్ళేస్తూ ఉంటారు. ఎందుకు అంత మరి ఇప్పుడు బాబా రావట్లేదు కదా, మరి రాకపోయినా ఎందుకు వెళ్తున్నా అంటే మాకు ఆ స్థానానికి వెళ్తే మాకు స్థితి తయారవుతుంది అంటారు. సో కొన్ని సంవత్సరాల క్రితము విద్యార్థులకు ఇట్లాగే చెప్పేటప్పుడు అలా ఒక స్థానం మీద ఆధారపడొద్దు, ఆధారపడడం అన్నది అధీన సంస్కారము అని చెప్పారు. చెప్తే వాళ్ళు హట్ అయిపోయారు. ఎందుకంటే ప్రతిదానికి హట్ అయిపోతూ ఉంటారు కదా. లేదు బాబా చెప్పారు ప్రతి బ్రాహ్మణ ఆత్మకి పుట్టిల్లు మౌంట్ అబు. సో కాబట్టి మీరు అలజడిలోకి వెళ్తే మౌంట్ అబుకి రండి అని ఉంది. నిజంగానే ఉందా శ్రీమతం ఓ చోట ప్రతి బ్రాహ్మణాత్మకి పుట్టిల్లు మౌంట్ అబు, మీరు కనుక అలజడిలో ఉంటే మౌంట్ అబుకి వచ్చేయండి అని ఆ శ్రీమతము ఉంది. ఆ తర్వాత స్థానాన్ని ఆధారంగా తీసుకుని మీ స్థితి తయారు చేయొద్దని చెప్పి ప్రసన్నంగా ఉండే విధి అన్న మురళిలో చెప్పాడు ఈ విషయం. ఆ తర్వాత చాలా సందర్భాల్లో అధికారులు అవ్వాలి, మీ కర్మేంద్రియాలపైన రాజ్యం చేయాలి, వ్యక్తులని, పరిస్థితులని, స్థానాలని, వస్తువులని వీటిని వేటిని ఆధారంగా తీసుకుని మీ స్థితిని తయారు చేయొద్దన్నారు. సో ఈ 2 శ్రీమతాలు ఉండేసరికి ఏమైపోయిందంటే
బాబానే చెప్పారు మౌంట్ అబుకి కదా అని చెప్పి వెళ్ళండి. అంటే మౌంట్ అబుకి వెళ్ళడం తప్పని అనటం లేదు నేనిక్కడ. మళ్ళీ ఆ రూట్‌లో ఆలోచించొద్దు. స్థానాన్ని ఆధారంగా తీసుకొని స్థితి తయారు చేయొద్దన్నాడు ఒక చోట. ఒక చోట ఏమన్నాడు, మీరు అలజడిలోకుంటే మౌంట్ అబుకొచ్చేయండి అన్నాడు. సో 2 ఉన్నాయి. సో ఎవరికి చెప్పాడు ఈ విషయము? ఎవరైతే ప్రైమరీ స్టేజ్‌లో బలహీనంగా ఉన్నారో, ఎవరైతే డైరెక్ట్‌గా ప్రతిదానికి ఆధారం శివబాబానే. శివబాబా తోటి కనెక్ట్ అయ్యి డైరెక్ట్‌గా స్థితి తయారు చేయలేకపోతున్నారో, అటువంటి ప్రైమరీ స్టేజ్ పిల్లలకి వాళ్ళని మౌంట్ అబూకొస్తే ఆ వాయుమండలం అన్నది సపోర్ట్ ఇస్తది కాబట్టి వాళ్ళకి చెప్పాడు. ఎవరైతే ఆ స్టేజ్ దాటిపోయి అధికారులైపోయి సంగమయుగి డిగ్రీ పొందాలి అని అనుకుంటే మాత్రం శివబాబాని ఆధారంగా తీసుకొని స్థితి తయారు చేయాలి. సో, ఆ రోజు వాళ్ళు హర్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు లేదు మేము వెళ్తాము. తప్పేముంది? మీరెప్పుడు ఏదో చెప్తుంటారు. అగెయిన్స్ట్‌గా సో, ఎక్కడ తేడా వచ్చిందా అని చెప్పి ఆలోచిస్తే మేము చెప్పేటప్పుడు సంగమయుగి డిగ్రీ రాజయోగం వైపు నుంచి ఆలోచిస్తున్నాం. వినే విద్యార్థులేంటంటే అధీన సంస్కారాలున్నప్పుడు దేనికో ఒక దానికి అధీనమైపోయి ఆధారంగా తీసుకొని స్థితిని తయారు చేస్తాం అంటున్నా. సో, ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు జ్ఞానం చెప్పడానికి ఎళ్ళినప్పుడు మెజారిటీ అధీన సంస్కారం ఉన్నవాళ్ళు మీకు తారసపడతారు. సో, అధీన సంస్కారం ఉన్నవాళ్ళు ఏం జేస్తున్నారంటే అధీనమైపోయే మహావాక్యాలు పడుతున్నారు. ఏదైతే బాబా మౌంట్ అబు అలజడిలో ఉంటే మౌంట్ అబుకొచ్చిన ఆ శ్రీమత్ అని ఉందది మురళిలో చూసాను నేను గూడా. కానీ అది ఆధారం ఒకవేళ ప్రైమరీ స్టేజ్‌లో తీసుకుంటే, ఒక స్టేజ్‌లో అధికారులయిపోవాలి. కానీ వీళ్ళేంటంటే ఏళ్ళు గడిచిపోయినా అధికారులవ్వకుండా మాకక్కడికెళ్తే స్థితి తయారవుతది అంటే, స్థానం మీద ఆధారపడ్డారు శివబాబా మీద కాదు. సో, మేము సంవత్సరంకి ఒకసారి ఎళ్తాము. ఒకసారి మౌంట్ అబుకెళ్ళి స్థితి తయారు చేసుకొని అంటే తాత్కాలిక అంటే బాబా ఏమంటారంటే, మీరు అక్కడొచ్చి తయారు చేసుకోండి. కానీ చేసుకొని మళ్ళీ తిరిగొచ్చి ఆ స్థితిని కంటిన్యూ చేయండి అంటున్నాడు. అంటే ఇట్స్ లైక్ టేకింగ్ ఎ సపోర్ట్. కానీ ఎప్పటికీ మేము దేన్నో ఒక దాన్ని ఆధారం తీసుకుంటాము, స్థలాన్ని తీసుకుంటాము, ఇంకా వ్యక్తుల్ని తీసుకుంటాం, పరిస్థితుల్ని తీసుకుంటాం అంటే మాత్రము అధికారులు కాలేము. సో, అధికారులైతే తప్పితే ఆ డిగ్రీ అన్నది రాదు. మన అనుభూతి మురళి అని చెప్పి బాబా ఏదైతే చెప్పారో అని అదే వచ్చాను. మీరు రాజ్య పదవులు కావాలంటే మీ సంస్కారాలు ఏమున్నాయి? అధికారి సంస్కారాలు అవునా కాదా? సో, ఇప్పుడు ఈ జూమ్ ద్వారా గూడా మేము ఆ రాజకుటుంబాల్లోకి బ్రహ్మబాబా వంశంలోకొచ్చే క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి, మేము చెప్పేది అటువైపు నుంచే చెప్తాం. కానీ 2, 3 శ్రీమతాలు కనిపిస్తాయి మీకు పుస్తకాల్లో. సో, స్వచింతన చేసుకొని, మీ స్థితి ఏంటా అన్నది చెక్ చేసుకొని, ఆ స్థితిని అంటే ఆ పద్ధతిని అక్కడ వాడినా, ఆ తర్వాత నెక్స్ట్ అధికారులై డిగ్రీ వరకొచ్చేటట్టు ఉండాలి మీ పురుషార్థం. ఇది. సో, కాబట్టి 2, 3 శ్రీమతాలు చూసి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. బాబాని అడిగితే గూడా క్లారిటీ ఇస్తారు. లేదా నాకు మెసేజ్ పెట్టినా చేస్తాను. సో, ఇంకొక 15 మినిట్స్ ఉంది. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగొచ్చు. చలో సెట్టింగ్స్ మార్చాను. మీకు మైక్‌లు ఆన్ అవుతాయి. ఓం శాంతక్కయ్య. ఓం శాంతకే. ఓకే. ఇప్పుడు బ్యాడ్జ్ కూడా సేవ చేస్తుంది అని చెప్పారు కదా బాబా, అదొకసారి వివరించరా? ఏంటి బ్యాడ్జా? బ్యాడ్జ్ పెట్టుకోవడం కూడా దాని ద్వారా కూడా సేవ జరుగుతుంది అని జరగడం అంటే ఇప్పుడు మురళిలో నా చెప్పారు కదా. వ్యక్తిగత ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నేను బ్యాడ్జ్ పెట్టుకొని తిరిగితే ఇప్పుడు ఎవరైనా అడిగారనుకోండి ఆ బ్యాడ్జ్ అంటే ఏంటని జెప్తే, అప్పుడు సందేశం ఇవ్వచ్చు అని. బ్యాడ్జ్ ద్వారా గూడా చెయ్యొచ్చు గానీ, ఎక్కువగా దాని మీద బాబా అయితే మరి మురళీలో అయితే ఎక్కడా హైలైట్ చేయలేదు. ఒక సాకార మురళిలోనే విన్నాను నేను. ఓకే. మరి ఇంక సాకార మురళి అంటే మరి సగం వీళ్ళ జ్ఞానమే గాబట్టి ఇంక మేము పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. రివైజ్డ్ కోర్స్ ముస్లీలన్నీ చూస్తే మాత్రం బాబా మరి స్థూలంగా దేన్ని ఆధారం తీసుకుంటే బ్యాడ్జ్‌లు అంటే బ్యాడ్జ్‌ల మీద ఫోకస్ అయితే నాకెక్కడా కనిపించలేదు మరి. ఇప్పుడు గూడా ఈ చదువుకున్న మురళిలో గూడా బాబా చెప్పేది స్నేహము, ఆ తర్వాత ఆత్మీయత ఇవే చెప్పారు తప్పితే మరి బ్యాడ్జ్ అన్నది మాత్రం సాకారం మురళిలో చూసాను నేను. అవును. మరది నిజంగా శివబాబా చెప్పారో, చెప్పలేదో ఇగ మరి సాకార మురళి అంటే ఇగ మాకు చాలా డౌట్‌లొస్తున్నాయి. ఇగ అందుకే ఇవన్నీ కన్‌ఫ్యూజన్ ఎందుకని ఇంక దాన్ని పక్కన పెట్టేసి మురళిని చదివేసుకుంటూ ఎళ్ళిపోతున్నా. ఎందుకంటే అవి ఓకే. చదివినప్పుడే ఇంకా అక్కడోటుంటోంది, ఇక్కడోటుంటోంది. ఇక ఫైనల్‌గా అది వాళ్ళు పెట్టుకున్న ఇది గాబట్టి ఇగ వాళ్ళ బట్టలు, బ్యాడ్జులు ఆ స్థూల వాటికి ఎక్కువ ఫోకస్ ఇచ్చేసారు వాళ్ళు. ఓకే. హ్మ్. ఇంకా? ఓం శాంతక్కయ్య.
ఓం శాంతి. అక్కయ్య మరి ఇంకా ఇప్పుడు బాబాయ్ ఎలాగూ రావట్లేదు కాబట్టి మౌంట్ ఆబూకి ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా? లేదండి, ఇందాక అదే చెప్పాను. ఇప్పటికి చాలా మంది విద్యార్థులు మేము మౌంట్ ఆబూకి వెళ్లి స్థితి తయారు చేసుకుంటా అంటే ఇంకా అధీన సంస్కారాలు ఉన్నాయి. అందుకే 2 శ్రీమతాలు ఉన్నాయి. మీరు గనక అలజడిలోకి వెళితే మౌంట్ ఆబూకి రండని ఉంది. అది పట్టుకొని కూర్చున్నారు బ్రహ్మకుమారిలు, అదే చెప్తున్నారు. బాబానే చెప్పారు మీరు అలజడిలోకి కానీ ఎంతకాలం ఇంకా అలజడిలోకి వెళ్తాము? మనమే అలజడిలోకి వెళ్తే సృష్టి అలజడిలోకి వెళ్ళిపోతది కదా! సో 2 ఉన్నాయి. మీరు గనక ప్రతి బ్రాహ్మణాత్మ పుట్టిల్లు మౌంట్ ఆబూ, అలజడిలోకి వెళ్తే వచ్చేసేయండి అని ఒకదో చోటు ఉంది. చాలా చోట్ల అధికారులు అవ్వాలి. ముఖ్యంగా ప్రసన్నంగా అయ్యే విధి అని ఒక మురళి ఉంది. ఆ మురళిలో చూడండి, స్థానాన్ని ఆధారంగా తీసుకుని వ్యక్తుల్ని ఆధారంగా పదార్థాలు, తర్వాత కామాన్ని జయించాలన్న మురళిలో కూడా చెప్పాడు. వేటిని ఆధారంగా తీసుకొని స్థితి తయారు చేయొద్దని ఉంది. ఇది ఏంటంటే అక్కయ్య, చాయిస్ మనకే ఉంది. మనం అధీన సంస్కారాలు రికార్డ్ చేయాలా, అధికారి సంస్కారాలు రికార్డ్ చేయాలా అని. సో అధికారి సంస్కారాలు రికార్డ్ చేయాలంటే మాత్రం దేన్ని ఆధారంగా తీసుకోవద్దు. లేదు నేను అధీనంగా అయి ఉంటాను అంటే మాత్రము మీరు అన్నట్టు మౌంట్ ఆబూని ఆధారంగా తీసుకోవచ్చు. సో నిర్ణయం మంది. సో అధికారి ఆత్మలైతే రాజ కుటుంబాల్లోకి వస్తారు, అధీన సంస్కారాలైతే ఏ ప్రజలో దాసదాసీలు వస్తారు. సో మనకి ఏ జన్మలు కావాలని మనమే నిర్ణయించుకోవాలి. సో మనకు అధీనమయ్యే ప్రజలు దాసదాసీలు అంటే ఇంకా చెప్పుకుంటూ ఇంకా ఆ శ్రీమతం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడి నుంచి ముందుకెళ్ళమని. లేదు అధికారులం అవుతాము అని అంటే ఇప్పుడు ప్రస్తుతం 2024లో బాబాయ్ లాగా రావటం లేదు కాబట్టి మన ఇల్లే శివాలయం చేసి, మన ఇల్లే సేవాస్థానం చేసి, ఇది యాక్చువల్ శ్రీమతం 70లోనే ఇచ్చాడు ఆయన. ఇళ్ళనే శివాలయాలు చేసేయండి అని చెప్పి. సో ఇంకా మౌంట్ ఆబూలో ఆయన వస్తుంటే వెళ్ళాలా వద్దా అన్నది వ్యక్తిగత నిర్ణయము. అది మరి మీరు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు దేంటా అన్నది మరి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. మేమైతే ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళొద్దు అని ఇలాంటివైతే చెప్పలేం మరి. అంటే మరి ఎవరి ఉద్దేశాలు ఏమున్నాయో మాకు తెలియదు కదా. అదే. ఉమ్. అంటే ఇన్నాళ్ళైంది ఒకసారి వెళ్తే అంటే మనసు స్థితి అనేసి అలా కాదక్కయ్య. ఒక 5 ఏళ్ళైంది ఓసారి వెళ్తే బాగుంటది. అలాగా అంటే క్యాజువల్ గా అయినా కానీ అదే అలా అంటున్నాను, అది వెళ్ళొచ్చు కదా. వ్యక్తిగత నిర్ణయము అంటున్నాను. ఇప్పుడు ఓకే. మేమిప్పుడు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు సంస్కారాల వైపు నుంచి చెప్తాం, అధీనము అధికారము అని చెప్పేసి. సో ఇప్పుడు మీరే ఉద్దేశంతో అడుగుతున్నారో మాకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు మేమైతే సబ్జెక్టే కదా చెప్పడానికి క్లాసులు కండక్ట్ చేస్తున్నాము. అవును. సో స్థితి తయారవ్వాలి, బాబా సమానంగా అవ్వాలి అని అంటే ఏం చెప్పాలో అదే చెప్తాం మేము. సో ఆ తర్వాత వెళ్ళాలి వద్దా అన్నది ఇక వ్యక్తిగత నిర్ణయాలు కదా. సరే అక్కయ్య. థ్యాంక్ యూ అక్కయ్య. ఓకే అమ్మా, వెల్కమ్. ఇంకెవరైనా ప్రశ్నలు? అక్కయ్య ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య. ఎవరు ఓకే. మాట్లాడుతారు? స్పందన మీరా మాట్లాడేది లేకపోతే ఇంకెవరా? నేను ఓం మాట్లాడదాం శాంతి. అనుకున్నాను అక్కయ్య, ఇంకెవరో మాట్లాడుతున్నారు మధ్యలో అని ఆగాను. సరే, నువ్వు కెమెరా ఆన్ చేసావు కాబట్టి మాట్లాడు. కెమెరా ఆన్ చేసి ధైర్యంగా ముందుకు వచ్చానంటే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా ఒక విషయం అడగాలి నలుగుట్లో ఉన్నప్పుడు అని అంటే మాత్రం కెమెరా ఎదురుగా వచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. చెప్పు స్పందన. అక్కయ్య ఇప్పుడు సాకార మురళి శ్రీమతం మార్చారు బాబా. సాకార మురళీలు కాదు అవ్యక్త మురళీలు చదవమన్నారని మీరు ఒకసారి అన్నారు కదా. రివైజ్డ్ కోర్స్ మురళీలు, భాషను మార్చేద్దాం ఇంకా బాబాతో పాటు. రివైజ్డ్ కోర్స్ అది అవ్యక్త మురళిలో చెప్పారా? చెప్తే ఎప్పుడు చెప్పారు? ఎందుకంటే ఇప్పుడు మామూలుగా సెంటర్కి వెళ్ళే వాళ్ళు అడుగుతున్నారు, ఇలాగే ఎప్పుడు చెప్పారు బాబా, సాకార మురళి కూడా చదవాలి కదా అంటున్నారు. శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న ఛానల్లో ప్రత్యేక శీర్షికల్లో సాకార మురళి, అవ్యక్త మురళి అని చెప్పి ఒక వీడియో ఉంది. ఆ తర్వాత మన సమర్థ సంకల్పాల ఖజానా గ్రూప్ లో ఏదైతే జ్ఞానము శక్తి వ్యాపించడం కోసమని మనసా సేవ అని చెప్పి ఏదైతే పెడుతున్నామో ఆ సంకల్పాలకు స్టార్టింగ్ లో బాబా ఎక్కడైతే శ్రీమతాన్ని మార్చారో అదే వేసి చూపించాం. సో 2 చోట్ల రిఫ్లెక్ట్ అవుతోంది ఆ విషయం. అర్థమైందా? చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్పాలి? శ్రీమతం తీసి చూపించడమే. మీకు ఆ వీడియో తీసి వీడియో పేరే సాకార మురళి అవ్యక్త మురళి అని పెట్టాము. అప్పుడు అదన్నా ఫార్వర్డ్ చేయడము, లేదా మన వాట్సాప్ గ్రూప్ లో మనసా సేవ జ్ఞానము శక్తి వ్యాపించడం కోసమని ఏదైతే రాసామో ఆ సంకల్పాలకు స్టార్టింగ్ లో
బాబా ఎక్కడైతే శ్రీమతం మార్చారో అది కూడా టైప్ చేసి డేట్లతో సహా పెట్టాం. అదన్నా ఫార్వర్డ్ చేయడం. మీకు ఏది కన్వీనియంట్ చూస్తాను. అయితే అదే. ఓకే అక్కయ్య. ఓకే. ఇంకెవరైనా? ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. అంటే ఇంతకు ముందు ఒకసారి క్లాస్ లో మాట్లాడుకున్నాం అక్కయ్య మనము. అంటే చేతబడి అనే విషయాలు ఉండవు, మామూలుగా మనం అరుస్తారు. ఒకసారి క్వశ్చన్ అడిగాను అక్కయ్య మిమ్మల్ని. అంటే అరుస్తారు అంటే ఇంతకు ముందు వాళ్ళ ఆత్మ అలా ఉంది కాబట్టి అలా చేస్తున్నారు అనుకున్నాం కదా. కాకపోతే రజనీ అక్కయ్యకి నిన్న మాట్లాడారు కదా అక్కయ్య, రజనీ అక్కయ్య అన్నారు కదా, నాకు ఏవేవో సౌండ్లు వినిపిస్తున్నాయి, నాకు ఎవరికి వినిపించే నాకే వినిపిస్తున్నాయి ఆ మాటలు అనేసి అన్నారు కదా అక్కయ్య. అది ఎట్లా సాధ్యమైంది అనేసి నా క్వశ్చన్. ఇప్పుడు సంకల్పాలు ఒక వైపు నుంచి ఇంకో వైపుకు వెళ్తూ ఉన్నాయి. అవును యాక్చువల్ గా నిన్న తను చెప్పలేదు కానీ యాక్చువల్ గా తను సెంటర్కి వెళ్ళినప్పటి నుంచే స్టార్ట్ అయినవని. సో ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం బ్రహ్మకుమారి చేతబడులు చేస్తున్నారని. సో మేము చెప్తే ఎవరు నమ్మట్లేదని చెప్పి ఫైనల్ గా నిర్మలక్క ఎవరో ధైర్యం చేసి తనే వచ్చారు, తన వీడియో చూసాము. సో ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి నేను ప్రశ్న అడుగుతాను. బ్రహ్మకుమారులు చేతబడులు చేస్తున్నారన్న విషయాన్ని మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? అంటే నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు అక్కయ్య సెంటర్ కనేసి. అంటే నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు, నాకు ఐడియా లేదు. అంటే అవసరం లేదమ్మా. ఇప్పుడు ప్రతిదీ మనం గుంటలో పడిన తర్వాత నేను గుంట ఉందన్న విషయం తెలుసుకుంటాను అంటే అది విజ్ఞత కాదు కదా. సో ఒక వ్యక్తి ముందే మోసపోకూడదని చెప్పేసి ఫలానావి జరుగుతున్నాయని ఒక ఛానల్, ఒక జూమ్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తున్నాం మేము. ఎడ్యుకేట్ చేసేటప్పుడు నేను చెప్పాను, నిర్మలక్కయ్య కూడా వచ్చి చెప్పారు. అవునా? సో ఇవి చూసాకన్నా నమ్ముతున్నారా లేదా? ప్రతిదీ మన కళ్ళతో చూసే నమ్మాలని నేను చాలా వాటికి రుజువులు ఉండవు. అందుకే అంటున్నాను, ఇప్పుడు మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే ఇప్పుడన్నా నమ్ముతున్నారా వాళ్ళు చేతబడులు చేస్తున్నారన్న విషయాన్ని అడుగుతున్నాను నేను. నమ్ముతున్నాను అక్కయ్య. మీరు నమ్మితే నేను నెక్స్ట్ ఆన్సర్ ఇస్తాను. నమ్ముతున్నాను అక్కయ్య. సో ఈ చేతబడులు ఎలా చేస్తున్నారని నేను క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది అర్థమైంది ఆ పాయింట్ మీకు? అర్థమైంది అక్కయ్య. ఏ రకంగా సంకల్పాలు పంపిస్తారు, ఏ రకంగా స్థూల వస్తువుల్ని వాడతారని చెప్పారు. స్థూల వస్తువుల్ని వాడతారు కానీ సంకల్పాలని పంపిస్తారు. ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైంది అక్కయ్య. ఇదే జరిగింది రజనీ అక్క విషయంలో. మీ ప్రశ్నకు సమాధానం అదే. నిన్న తన ఆ విషయం చెప్పలేదు. అదే అక్కడ నాకు జరిగిందే అది. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పడానికి ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు. చాలా మందికి తెలుసు జరుగుతోందని చెప్పేసి, కానీ భయపడిపోతున్నారు. ఎందుకంటే వికర్మల పైన అక్కడ చూపించాలంటే జస్ట్ సెంటర్ లో శక్తిని నింపాలి అంతే. అంతకు మించి మనం అక్కడ చేయాల్సిన ఇదేమీ లేదు. ఆ సెంటర్లలో శక్తి కూడా నింపట్లేదు. విరాట రూపం అంటే ఏంటి? అక్కడ వెళ్ళిపోయేదో రచ చేసేయడం కాదు. ఇప్పుడు చెన్నై బ్రాడ్వే సెంటర్ లో జరుగుతూ ఉంటే ఏం చేసాము? శక్తిని నింపాము. ఇప్పుడు ఈ రోజు గీతక్కయ్య చేతబడులు చెయ్యాలి అని అంటే అందరూ గమనిస్తుంటారు కాబట్టి తను ఇంకా చేయలేని పరిస్థితి వస్తుంది, దడ పుడుతుంది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే రజనీ అక్క అంటున్నారో, వీళ్ళు ఏం చేస్తారంటే సంకల్పాలు పంపిస్తారు. ఏమని పంపిస్తున్నారు? నీకు అన్నం దొరకదు, అన్నయ్యకి పరాలసిస్ వస్తుంది, నీకు ఇల్లు వదిలేసి వచ్చేస్తావు. ఇవి కాకుండా మీరు ఇల్లు వదిలేసి సెంటర్కి వచ్చేస్తారు. సెంటర్కి వచ్చేసి బాబా సేవ చేసుకోండి అంటే ఇంచుమించు ఆడవాళ్ళని ఇల్లు వదిలిపించే పనులు నడుస్తున్నాయి. ఆ రకంగా మైండ్ ని కంట్రోల్ చేస్తున్నారు. సో వీళ్ళు సెంట్రల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ దృష్టిస్తున్నాం అని చెప్పేసి యాక్చువల్ గా వీళ్ళు హిప్నటైజ్ చేస్తున్నారు. అది హిప్నటిజం అన్న విషయం చాలా మీకు ఇంచుమించు బ్రహ్మకుమారిసే కాదు, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఈ రకంగానే హిప్నటైజ్ చేయడము, ఆ విభూది అని చెప్పి డ్రగ్ పౌడర్ కల్పించి చేసే కంట్రోల్ చేస్తారు భక్తుల్ని. మీకు పోలీసులు ఎంతో మంది మీద కేసులు పెట్టి పెడుతున్నారు, చూసారు కదా మీరు కూడా. ఆశ్రమం బాబు అని చెప్పి, డేరా బాబు అని చెప్పి, తర్వాత శ్రీశైలం. సో ఎన్నో విషయాలు టీవీలో వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చూపిస్తున్నారు? టీవీలో డ్రగ్ పౌడర్లు కలుపుతున్నారు. అందుకే ఈ రకంగా డ్రగ్స్ కి అలవాటు పడిపోయి అందరూ ఆ రకంగా కొంతమంది ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది వెళ్తూ వస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. కానీ వీళ్ళు ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ కి వెళ్ళి విభూతులు వాడకుండా ఈ రకంగా బోగులు అని చెప్పి పెట్టేయడం, ఆ తర్వాత దృష్టి అని చెప్పేసి ఆ రకంగా ఈ పద్ధతిలో చేసుకుంటూ వచ్చారు కాబట్టి వీళ్ళు పట్టుబడలేకపోయారు. సో
చేతబడి లేదు అనేసి బాబా చెప్పారు కదా, అంటే అలాంటి చేతబడు బాబా చేతబడి అన్న పదాన్ని వాడలేదు, రిద్ధి సిద్ధి అన్నాడు. మీకు మురళి రెఫరెన్స్ కూడా ఇచ్చాను నేను. బాబా వాడిన పదే విధి ద్వారా సిద్ధిని సాధించాలి, రిద్ధి ద్వారా కాదు అన్నాడు. సో మనసు ద్వారా నేను తలుచుకోమన్నాడు, తనువు ద్వారా కాదు. సో వీళ్ళు ఏం చేశారు, తనువుతోటి సంబంధం ఉన్న పద్ధతుల్ని, స్థూల పద్ధతుల్ని తీసుకొచ్చేసారు. కానీ యాక్చువల్ గా వాడాల్సింది మనసు ద్వారా నేను తలుచుకుంటే ఆత్మలోకి శక్తి వస్తే ఆ శక్తిని ఉపయోగించి అందరిలో శక్తిని నింపి లోక కళ్యాణం చెయ్యాలి. కానీ సబ్జెక్ట్ ఎలా వచ్చింది బయటికి, దేహాన్ని వాడండి అని వచ్చింది. దేహాన్ని వాడడం అంటే ఏంటి, ఇక్కడ ఆహారాలు స్వీకరించండి, బట్టలు వేసుకోండి, కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోండి. సో మొత్తం అంతా దేహస్థితి వచ్చేసింది. సో దానివల్ల ఏమైపోయిందంటే అసలు సబ్జెక్ట్ బయటికి రాలేదు, ఎవరికి స్థితి తయారవ్వలేదు, మీ నుంచి అన్ని కాపురాలు కూలిపోయినాయి. ఎందుకంటే దేహ నియమాలు పాటించడం వల్ల. సో భక్తి చెయ్యొద్దు అని అందరికీ చెప్పారు, అందరి ఇళ్లలో దీపాలు ఆర్పేసి వీళ్ళు మళ్ళీ ద్వాదశ జ్యోతిర్లింగాలని చెప్పి వరలక్ష్మి వ్రతాలని వీళ్ళు దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి కాంట్రడిక్టరీ ఉంటుంది. సో ఇక వాళ్ళ ఫాలోవర్స్ అదే నమ్ముతారు, అదే ఇచ్చేసుకుంటారు. ఇక ఆ రకంగా జీవితాలంతా దుఃఖమయం చేసేసుకుంటూ ఉంటారు. సో బాబా వాడేది చేతబడన్న పదాన్ని వాడడు, రిద్ధి సిద్ధి అంటాడు. సో ఆ పద్ధతుల ద్వారా కూడా సంకల్పాలని సిద్ధి చెయ్యొచ్చు. ఇప్పుడు బ్రహ్మకుమారులు కంట్రోల్లోకి చాలా మంది ఎందుకు వెళ్ళిపోయారంటే వాటిని వాడి కంట్రోల్ చేశారు చాలా మంది. సో బాబా చెప్పిన ఈ సంకల్ప శక్తి ఏదైతే ఉందో లోక కళ్యాణానికి వాడొచ్చు, లోక వినాశనానికి వాడొచ్చు, వ్యక్తి ఉన్నతికి వాడొచ్చు, వ్యక్తి పతనానికి వాడొచ్చు. సో వీళ్ళు ఏంటంటే వ్యక్తి పతనానికి వాడారు, అంటే వ్యక్తుల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి వాడేసరికి ఏమైందంటే ఎంతో మంది బలహీనాత్మలు అలా పరిగెట్టడము, చెయ్యడము, అన్ని ఇచ్చేసేయడము, చాకరీ చేయడం, తెలియకుండా బోల్డ్ అంత డబ్బు బంగారం ఇచ్చేయడము, ప్లస్ ఎప్పటికప్పుడు వాళ్ళకి వెళ్ళి చాకరీలు చేస్తూ కూర్చోవడము, చాలా మటుకు కంట్రోల్ అయిపోయి ఉంటారు. మరి మీరు ఎంతవరకు మీకు అనుభవం ఉందో తెలియదు, కానీ మేమైతే చూసాం అట్లా. ఎట్లా అంటే ఇంకా అసలు పూర్తిగా కంట్రోల్ అయిపోయి ఉంటాం. ఆ మధ్య కరోనా టైంలో కొంచెం సెంటర్లకు వెళ్ళక కొంత వరకు బయటకు వచ్చారు, కానీ మళ్ళీ వాళ్ళు భోగులకు రండి అని చెప్పి మళ్ళీ చాలా మటుకు కంట్రోల్ చేసుకున్నారు. అది ఇంకేం ప్రశ్నలు? సో నిన్న రజనీ అక్కయ్య కూడా ఏంటంటే యాక్చువల్ గా అక్కడ తను జరిగింది కానీ పూర్తిగా చెప్పలేదు. అంటే తను ఫస్ట్ టైం జూమ్ లో మాట్లాడడం ఒకటి, ప్లస్ కొన్ని విషయాలు చెప్పాలి అని అంటే ఆ భయం అన్నది ఉంటది. డైరెక్ట్ గా వాళ్ళ పేరు తీయడానికి ఇప్పటికీ అందరూ భయపడుతూ ఉంటారు. సో కాబట్టి తను చెప్పలేకపోయింది, కానీ యాక్చువల్ గా తను అక్కడ వెళ్ళినప్పటి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ ప్రయోగాలు చేస్తూ పోతుంటే తనకు ఆ వినిపించడము, తర్వాత ఇంట్లో తిరిగినట్టు, తర్వాత వంట చేసేటప్పుడు చేయి పట్టి లాగేసినట్టు, ఆ తర్వాత అన్నయ్యకి ఏదైతే పెరాలసిస్ వచ్చిందో యాక్చువల్ గా వచ్చి తోసేసినట్టు, ఇవన్నీ తన అనుభవాలు చాలా ఉన్నాయి. సో ఆ రకంగా ఒక వ్యక్తి పతనానికి పూర్తిగా వాడొచ్చు. అంటే పూర్తిగా అంటే ఎట్లా అంటే ఒక పని కట్టుకుని ఇవే పనులు చేస్తూ కూర్చుని ఆత్మలో గనక బలహీనత ఉండి పాపక ఇది ఉందంటే చేసేయచ్చు. సో అవి అందరి మీద పని చేయవు. ఆత్మ బలహీనంగా ఆత్మ శక్తిశాలి ఉందనుకోండి, సపోజ్ ముందే బాబా కనెక్ట్ అయిపోయి పాపం వినాశనం అయిపోయి శక్తిశాలి ఉన్నా గాని, నిరంతరం బాబా స్మృతులు ఉన్నా గాని పర్వతం లాంటిది దూది పీంజలాగా ఎగిరిపోతుంది అంటారు. సో వాళ్ళ మీద అదేమి ఎఫెక్ట్ చూపించదు. సో బలహీనంగా ఉన్న చోట, పాపపు కాత ఉన్న చోట ఎఫెక్ట్ వస్తుంది. సో అప్పుడు బ్రహ్మకుమారిలు ఏం చేస్తున్నారంటే అందరి మీద ప్రయోగం చేసి చూస్తున్నారు, ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో పాపకాత ఉందో అక్కడ పట్టేస్తున్నారు, ఎక్కడ శక్తిశాలిగా ఉన్నారో ఆ పాపపు ఖాతాలు లేని చోటు ఉంది. సో ఒక ప్రయత్నం అన్నది చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మోసం చేసే వాళ్ళు ఏం చేస్తారు, అందరికీ చేస్తారు, ఎంతో కొంతమంది అయితే పడతారు కదా. సో ఆ కొంతమంది ఎంతో కొంత వాళ్ళకి అది అడ్వాంటేజ్ అన్నది వస్తుంది. సో అందరికి మీద ఎఫెక్ట్ చూపించదు, కొంతమంది మీద అయితే చూస్తుంది. వాళ్ళ ప్రయత్నం అన్నది అయితే వాళ్ళు చేస్తూ పోతుంటారు. అందుకే వాళ్ళు మహావాక్యాలు బయటికి రానివ్వరు. మీకు అవి చదివితే ఏమవుతుందంటే రివైజ్డ్ కోర్స్ ముల్లి మహావాక్యాలు మనకు తెలియకుండానే ఆత్మశక్తిని సంతరించుకుంటది. అందుకే వాటిని బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అవి చదవద్దు, చదివితే మీరు వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారని భయపెట్టడానికి కారణం అది. ఇప్పుడు రజనీ అక్కయ్యకి అదే చెప్పాను, అవి చదవండి మీకు పని చేస్తాయి అంటే కొత్తలో చదవలేకపోయింది. ఎందుకు, అది చదివిందంటే మాత్రం మైండ్ పనిచేయడం మొదలెడుతుంది. ఇప్పుడు నిర్మల అక్కయ్యకి ఎందుకు ధైర్యం వచ్చింది, తన అనుభవం విన్నారు కదా.
నాకు మురళీలు వింటూ ఉంటే ధైర్యం వచ్చింది, శక్తి వచ్చింది, అందుకే చెప్పగలిగాను అంది. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మహావాక్యాలు చదవకుండా జాగ్రత్తలు పడతారు. ఎందుకంటే అవి అర్థం కాకపోయినా, తెలిసినా తెలియకపోయినా చదువుతూ పోతుంటే ఆత్మ బలాన్ని సంతరించుకుంటది. అందుకే బయటికి తీసుకురండి అని ఇంతసేపు చెప్పింది అందుకే. ఓకేనా? ఇంకో విషయం అక్కయ్య, నాకైతే ఆ, నేను చాలా బాధలు ఉన్నాను అక్కయ్య. కాకపోతే ఇప్పుడు సంకల్పాల వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను అక్కయ్య. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నాకు అసలు ఏది కూడా తథాస్తు. తెలియదు. భావజ్ఞానం అంటూ నాకు ఏది కూడా తెలియదు. నవంబర్ 22కి వచ్చిన నేను 2023 నవంబర్ 23rd జ్ఞానం అనేది విన్నాను. ఇప్పటికి కరెక్ట్ 5 months. కాకపోతే సంకల్పాల వల్ల నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా సెంటర్కి వెళ్ళలేదు. కానీ నాకు చాలా మంచి జరిగింది అక్కయ్య. థ్యాంక్ యూ సో ఓకే, మచ్. ఓకే, వెల్కమ్. ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నదే నా శుభకామన. ఓకే, మరి చిటిబాబు అన్నయ్య ఏదో చెయ్యి రేస్ చేశారు, అక్కయ్య వంశం అక్కయ్య. చెప్పండి అన్నయ్య. మైక్ ఆఫ్ చేశారు. కనిపించండి ఒకసారి, అక్కయ్య. ఎదురుపడండి. బాబా ఇందాకే చెప్పాడు కదా కర్మక్షేత్రంలోకి వచ్చి కనిపించాలి అని చెప్పేసి. గ్రూప్ లో అన్ని నోట్ చేసుకొని పెడుతున్నారు, మీకు బోల్డ్ అంతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బాగా రాస్తున్నారని. కనిపించండి, అందరు చూస్తారు పరివారం. చెప్పండి. కనబడుతున్నాను అక్కయ్య. కనిపిస్తున్నారు. చెప్పండి. అక్కయ్య ఇప్పుడు మనకి మధువన్లో బాబా దాది శరీరంలోకి బాబా వచ్చినప్పుడు క్లాస్ అంతా అయిపోయిన తర్వాత అన్ని సైడ్లు చూస్తుంటారు కదా అక్కయ్య, అంటే దృష్టి ఇస్తున్నారని చెప్తారు కదా. ఎవరన్నారు అది దృష్టి దృష్టి ఇస్తున్నారని? ఇవ్వడమేనా బ్రహ్మకుమారిలు అంటున్నారు దృష్టి ఇస్తున్నారు. కానీ మురళి మొత్తం చదివి చూడండి, అక్కడ కూడా బాబా నేను దృష్టి ఇవ్వడం అంటే యాక్చువల్ గా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, మిమ్మల్ని చూస్తున్నాము అంటే ఇది దృష్టి ఇవ్వడం అంటారా? కాదు కదా. అది మర్యాద. అది ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఒకరినొకరు ఫేస్ చేయడము, చూడడం అన్నది ఇది మర్యాద. మీరు మాట్లాడుతుంటే నేను ఎక్కడో మొహం పెట్టుకుని ఉంటది కరెక్టా చెప్పండి? సో ఈ రోజు బాబా అవతరించినప్పుడు స్టేజ్ మీద వచ్చినప్పుడు వచ్చి కలవడం అంటే ఏంటి? ఫస్ట్ కలిసినప్పుడు జరిగేదే ఐ కాంటాక్ట్, అంటే ఒకరినొకరు చూసుకుంటాం, అవునా కాదా? ఇప్పుడు మీరు మాట్లాడతానంటే కెమెరా ఆన్ చేయండి అంటే ఒకరికొకరం కనిపిస్తున్నామా లేదా? అదే విధంగా బాబా స్టేజ్ మీద వచ్చి అందరినీ చూస్తారు. ఆ చూడడమే అక్కడ కలవడం. ఆ తర్వాత ఒక మనిషిని కలిసాము అన్నదానికి సూచన ఏంటి? వాళ్ళని చూస్తాము, వాళ్ళతోటి మాట్లాడతాము, అవునా? సో బాబా కూడా వచ్చి మనల్ని చూస్తారు, మనతో మాట్లాడతారు. అంతేగాని మీరు మురళిలో ఏ మురళైనా తీసి చూడండి, నేను వచ్చాను దృష్టి ఇచ్చాను అని ఎక్కడా ఉండదు. ఇది వీళ్ళ భాషది. బాబా వచ్చి దృష్టి ఇచ్చారని ఆయనను అడ్డు పెట్టుకుని వీళ్ళు ఇస్తూ పోయారు. నేను ఆల్రెడీ ఒక రోజు మీరు అప్పటికి ఇంకా క్లాసు జాయిన్ అవ్వనట్టున్నారా? చెప్పండి. అవునా, గతంలో ఇదే ఇట్లాగే చెప్పేవాళ్ళు. అప్పుడు గతంలో కొన్ని సంవత్సరాల క్రితము సెంటర్కి వెళ్ళినప్పుడు మురళి బాబా వచ్చినప్పుడు మురళికి వెళ్ళినప్పుడు దృష్టి ఇస్తున్నారు బాబా, అందరూ సైలెంట్ గా ఉండండి, దృష్టి తీసుకోండి బాబా నుండి అని చెప్పి చెప్తుండేవాళ్ళు. బాబా శక్తి ఇస్తారు, సెంటర్ లో కూడా బాబా ఇవ్వడం కాదు, మనము బాబా కనెక్ట్ అవ్వాలి. బాబా మనకు కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు మౌంట్ అబుకి ఏళ్ల తరబడిపోయినా ఎందుకు అందరిలో మార్పు రాలేదు అని అంటే ఆయన కనెక్ట్ అవ్వలేదు కాబట్టి. ఒకవేళ అయినా సమర్థ సంకల్పాల ఖజానా లేకపోవడం వల్ల ఆ శక్తిని ఎక్కడ ఉపయోగించాలో తెలియలేదు. అది సరే, అదే దాన్ని దృష్టి అని చెప్పి కనిపించేశారు. వాళ్ళు బ్రహ్మకుమారిలు ఎన్నో చెప్తారు ఆయన అడ్డు పెట్టుకుని. అందుకే మాటికి చెప్తున్నాం, శివబాబా జ్ఞానాన్ని చదవండి, వినండి అని చెప్పేసి. ఇంతకన్నా ఓపెన్ గా ఇంతకన్నా సిగ్గొదిలి ఇంకేం చెప్తాం? వాళ్ళన్ని దేహ జ్ఞానం చెప్పారని ఏళ్ల తరబడి చెప్తున్నాం. బ్రహ్మకుమారులు ఇది దేహ జ్ఞానము అని చెప్పి. ఇదిగో బాబానే ఇందాక అన్నారు, బ్రహ్మకుమారిలు ప్రత్యక్షం అయిపోయారు, నన్ను గుప్తంగా పెట్టారని. ఇంతకన్నా ఏం చెప్పాలి? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే కొన్ని సంవత్సరాల నుండి సెంటర్కి వెళ్ళడం మానేసాం అక్క. కాకపోతే ఇప్పుడు పాలవంచులో ఉన్న సెంటర్ కూడా డిస్టర్బ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎవరు పిలవలేదు. ఇప్పుడు కొత్తగా కొంతమంది సిస్టర్స్ వచ్చారు, ఆ డిస్టర్బెన్స్ అంతా తీసేసి కొత్త వాళ్ళని పంపించారు. ఇక ఒక 6 నెలల నుండి అక్క కనీసం ఇప్పుడు 1000 ఫోన్లు వచ్చి ఉంటాయి అక్కడ నాకు. ఎందుకు సెంటర్ రావట్లేదు, మీరు ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని పోయినాయి కదా, సెంటర్కి ఎందుకు రావట్లేదు అని చెప్పి ఒకటే ఫోన్లు వస్తాయి. సార్ అప్పుడు ఇప్పుడు ఒకటన్నయ్య యుక్తి వాడుకోమా మనము. అన్ని ఫోన్లు వస్తున్నప్పుడు ఒక మాట మేము రాము, మేము ఇంట్లో చదువుకుంటాము, లేదా స్ట్రైట్ గా మేము డబ్బులు ఇవ్వమని చెప్పండి, వాళ్ళే మానేస్తారు. మనం యుక్తి వాడుకోవాలి కదా.
ఆ మాత్రం అదే ఎవరు ఏ వాళ్ళు ఉద్దేశంతో ఏంటంటే ఫోన్ చేస్తుందని పరిశీలించుకోలేమా? చెప్పండి. పరిశీలన అంటే శక్తి వాళ్ళు ఉంది కదా మనకి. వాస్తవంగా అంటే ఇక్కడ పాలవంచ సెంటర్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఆ స్టూడెంట్స్ అందరూ చెల్లచెదురు అయిపోయారు అక్క. ఇక్కడ కూడా గొడవలు జరిగి గతంలో. అదే అయితే అంటున్నాను అన్నయ్య. అసలు గొడవలు జరిగినాయి అంటే అక్కడ ఉమ్, ఆత్మిక స్థితిలో లేరనే కదా. మరి ఆత్మిక అవునక్క. స్థితిలో లేనప్పుడు ఇప్పుడు మనకి ఎందుకు ఆ గొడవలు? అది నేను చెప్పేది. అవును ఇప్పుడు ఆ గొడవలన్నీ తీసి మళ్ళీ అవునక్క. కొత్తగా పెట్టాము, కొత్త వాళ్ళు వచ్చారంటే కొత్త గొడవలు స్టార్ట్ అవుతాయి అంతే. మీరు ఆత్మిక స్థితిలో లేనప్పుడు మీరు కొత్త వచ్చినా, పాత వచ్చినా జరిగే గొడవలు జరుగుతాయి. ఇప్పుడు మనకు మన చదువు ఉమ్, ఇంపార్టెంటా? లేకపోతే గొడవలు ఇంపార్టెంటా? అవునక్క. చదువే అక్క. బాబా మరి అయిపోయింది చెప్పేది. మరి. కొత్తోళ్ళు వస్తే ఉంది, పాతోళ్ళు వస్తే ఉంది. అంతా అదే బ్యాచ్ కదా. కొత్తోళ్ళైనా ఉమ్, మళ్ళీ అదే దేహ జ్ఞానమేగా చెప్పేది. మరి ఇంకేం మార్పు అవునక్క. వస్తది జీవితంలో మళ్ళీ దేహ జ్ఞానం వింటూ పోతే? ఉం? అవునక్క. ఈసారి నుండి అయితే కాన్ఫిడెంట్ చెప్పేస్తానక్క. కు- మరి రావడం కుదరదక్క అని అని చెప్పేస్తాను. చెప్తూనే ఉన్నాడు. వికర్మలని వినాశనం చెయ్యండి. వాళ్ళు ఫోన్ చేస్తే అది అవకాశంగా తీసుకుని వాళ్ళ జ్ఞానం చెప్పండి కావాలంటే. అట్లీస్ట్ ఆ, కొంత జ్ఞానం అన్న పోతది. అలాగే అక్క. లేదా ఒకటే చెప్పండి. సెంట్రల్‌లో మీరు రోజు అవ్యక్త మురళి చదువుతాం, రివైజ్డ్ కోర్స్ మురళి చదువుతాం, మౌంట్ ఆబూ నుంచి మార్పిస్తాం అంటే చెప్పండి, వస్తామని చెప్పండి. అయిపోయింది. ఆళ్ళు ఎలాగూ చేయలేరు. ఇది 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 బెస్ట్ అక్క. ఇది బెస్ట్. మరి అందుకే బాబా యుక్తిని వాడండి అంటాడు. యుక్తి మీరు వాడుకొని అవ్యక్త ఇదిగో మురళి ఇది బాబా చదువుతారంటే శ్రీమతము. మీరు ఆత్మజ్ఞానం చెప్తారా? ఉమ్, ఇదిగో మీరు అవ్యక్త మురళిలు ఇదిగో ఇది చెప్తారా? అని అంటే చెప్పండి. ఆళ్ళు ఎలాగో ఉమ్, మార్చలేరు. ఎందుకంటే పైనుంచి ఆళ్ళు మార్చనివ్వరు కాబట్టి. అవునక్క. హ్మ్. సో మీరు యుక్తులు అలాగే వాడండి. మీకు ఉంటానక్క. యుక్తులు తెలియకపోతే మమ్మల్ని అడగండి. లేదా ఎందుకు రావట్లేదు సెంటర్ కంటే డ్రామాలో లేదేమో అక్కయ్య అంటే అయిపోతది. అలాగే. ఉన్నాయి గదా! వాళ్ళ జ్ఞానాలు. వాళ్ళే చెప్తున్నారు గదా! మన చేతిలో ఏం లేదని చెప్పి. సో అదే చెప్పండి. నా చేతిలో ఏముందక్కయ్య డ్రామాలో లేదేమో రావాలని అందుకే రావట్లేదంటే అయిపోయింది. మేమైతే ఇవే వాడుకుంటున్నాం. అలాగే సెంటర్ అక్క. అక్కయ్య ఫోన్ చేసిందంటే డ్రామా జ్ఞానం తీస్తాను నేనైతే. డ్రామాలో ఇలా ఉందేమో ఉమ్, అక్కయ్య ఇలా మాట్లాడాలని చెప్పి అందుకే మాట్లాడుతున్నాను. వచ్చే కల్పం గూడా ఇలాగే మాట్లాడతాను. ప్రిపేర్ అయిపోండి అంటాను నేనైతే. అంత ధైర్యం చేయలేము మాకు. అంతే సింపుల్. డ్రామా మనోరంజకంగా ఉంటది. సెంటర్ అక్కయ్య ఫోన్ చేసిందంటే నేనైతే డ్రామా జ్ఞానమే తీసి మాట్లాడతాను. అక్కయ్య పోయిన కల్పం మాట్లాడాను. ఇగో ఇప్పుడు మాట్లాడితే వచ్చే కల్పం కూడా మాట్లాడతాను నేను. సో అందరూ మెంటల్‌గా ప్రిపేర్ అయిపోండి. ఇంక బాబానే పాత్ర నిర్ణయిస్తాడంటే మంజులక్కయ్య పాత్ర కూడా బాబానే నిర్ణయించాడని చెప్పి కూర్చోండి మీరంతా. అని చెప్తే ఇంక ఉమ్, అయిపోయింది. అంతే గదా! మన చేతిలో ఏం లేదు, బుద్ధిలో ఏం లేదంటున్నారు గదా ఆళ్ళు. ఓకేనా? సో ఇంకెవరైనా ఓకే ప్రశ్నలు? అక్క. ఉంటాను. ఓకే. ఓకే. ఇంకెవరైనా ప్రశ్నలు? ఓం శాంతి అక్కయ్య. చెప్పమ్మా. అక్కయ్య కోర్సు తీసుకుంటేనేనా మురళి వినాల్సింది? కోర్సు అన్నది యాక్చువల్‌గా ఫౌండేషను. ఇప్పుడు కోర్స్‌లో బాబా కల్పవృక్ష జ్ఞానం, సృష్టి గిరిచక్ర జ్ఞానం ఇవన్నీ చెప్పేటప్పుడు అవి ఏంటా అన్నది మినిమమ్ బేసిక్ జ్ఞానం ఉండడం కోసం ఆ 7 డే కోర్స్ ఇస్తున్నారు. అదే కోర్స్ తీసుకోకపోతే వారసత్వం రాదన్నా అని ఎవరన్నారు? అదే వీళ్ళే అన్నారు అక్కయ్య. ఇప్పుడు విద్యార్థులే అన్నారు అక్కయ్య. ఒక పుస్తకాలు తీసి చదవండమ్మా. ఇంకా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కాదు. మనకు తెలుగొచ్చు. ఉమ్, తెలుగు చదువుకోగలరు కదా ఇవన్నీ. నేను అందుకే చెప్తాను. మురళీలు తెలుగులో ఉన్నాయి. మీరు చదువుకోగలరు. మేము చెప్పాల్సింది ప్రాక్టికల్ లైఫ్ అంతే. ఉమ్, సో 7 డే కోర్స్‌లో ఆత్మ, పరమాత్మ యొక్క పరిచయాలు ఇవి ఇస్తూ పోయారు. బేసిక్ ఫౌండేషన్. లేదు అవి చదవకుండా కూడా మురళి చదివి క్యాచ్ చేస్తామంటే చేయొచ్చు. దానిదేముంది? మీకు అంతిమంలో వచ్చే వాళ్ళంతా ఏమి ఇంత పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతారా? బాబా గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు నేనే ఎంతో మందికి చెప్తున్నాము. ఈజీగా క్యాచ్ చేసేస్తా ఉన్నారు జ్ఞానాన్ని. హ్మ్. ఓకే మరి. ఇంకెవరైనా ప్రశ్నలు? థాంక్స్ అక్కయ్య. ఎవరు మాట్లాడుతున్నారో ఒక్కసారి కెమెరా ఆన్ చేస్తే తెలుస్తది మాకు. ఇందిరక్కయ్య మీరు మాట్లాడతారా? ఆ, అకే ఇప్పుడు చెప్పండి. లోపాన్ని కూడా నింపుకోవచ్చు అని ఉంది. ఈ స్మృతి యాత్ర సంపూర్ణ స్థితి 1970 అదొకసారి లోపాన్ని కూడా నింపుకోవచ్చు అని, అదే లోటును కూడా నింపుకోవచ్చు అని మీ మురళిలో ఏది మురళి డేట్ ఏం చెప్పారు? 1970 26/170 స్మృతి అవును యాత్ర మరి యొక్క ఇప్పుడు ఆ సంపూర్ణ. స్నేహం అన్నదే స్నేహము, సంబంధాలు అన్ని లోటుగానే ఉన్నాయి కదా అందరికి. ఆ, ఆ, సో అది నింపుకోవాలంటే ఏం నింపుకోవాలి? ఈ రోజు ఈశ్వరీయ స్నేహం అన్నది నింపుకోవాలి. ఎలా నిండుతది? మనం ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొచ్చినప్పుడు.
అందరి పట్ల ఆ స్నేహాన్ని చూపించాలి. స్నేహాన్ని ఎలా చూపిస్తామో వాళ్ళకి శక్తిని ఇస్తాము, ఆ తర్వాత వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాము. ఇప్పుడు ఏవైతే 3 ధారణలు చెప్పారో, మస్తకంలో ఆత్మిక స్నేహము, ఆత్మీయత మరియు వాణి వజ్రం వలె ఉండాలని చెప్పేసి ఈ పద్ధతి కూడా పాటించు. అంటే ఎక్స్ప్రెషన్ అన్నది ఉండాలి. ఊరికే సంకల్పాలు చేసేస్తే ఏ మార్పు రాదు. నేను స్నేహ స్వరూపాన్ని అన్న సంకల్పం చేశాం అనుకోండి, దానివల్ల సంస్కారం తయారవ్వదు, నిండదు. మీరు అది ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తారో, ఎప్పుడైతే మీ ఆలోచనల ద్వారా, వాక్కు ద్వారా, కర్మ ద్వారా అది చూపిస్తారో అప్పుడే అది సంస్కారం అవుతుంది, అప్పుడే అది నిండుతుంది. సంస్కారాల ఆధారంగా మన యొక్క జన్మలు, మన యొక్క సంబంధాలు. అది సో మన ఫస్ట్ లెసన్ మనసు, బుద్ధి, సంస్కారం. సో ఊరికే సంకల్పాలు చేస్తే మాత్రం ఏమీ కాదు. అది మనల్ని మనం గుర్తు చేసుకుంటున్నాను నేను స్నేహ స్వరూపాన్ని అని చెప్పి, అంతేగాని అది ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది, ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలి. తెస్తేనే సంస్కారం అవుతుంది, సంస్కారం అయితేనే నిండుతుంది ప్రాప్తులు. ఇంకా థ్యాంక్ యూ. ఇంకెవరైనా క్వశ్చన్స్? సరే, మరి ఇంకెవరికి ఏ ప్రశ్నలు లేకపోతే ఇంకా ఆపేస్తాను. మళ్ళీ రేపు 3 o'clock కి కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.